వందనాలు వందనాలు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ స్థలానికి నన్ను ఆహ్వానించినటువంటి స్థానిక సంఘ కాపురి దైవజనులకు, అలాగే అమ్మగారికి నా ప్రత్యేకమైన వందనాలు. మీ అందరికీ కూడా మరొకసారి నా శుభవందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి మొదటిసారిగా నేను ఈ స్థలానికి రావడం జరిగింది. మరి నన్ను ఇక్కడికి పరిచయం చేసినటువంటి సోదరులు దైవజనులు జోసెఫ్ గారిని బట్టి కూడా నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మరి 30 దినాలు ప్రత్యేకమైనటువంటి ప్రార్థన కూడికలు మరి మందిరంలో జరుగుతూ ఉన్నాయని దైవజనులు చెప్పారు. అలాగే ఒక్కొక్క టాపిక్ కూడా ఇచ్చారు. నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఈ రాత్రి నాకు ఇవ్వబడినటువంటి అంశాన్ని మీ ముందుకు తేవాలని నేను ఆశపడుతున్నాను. నిర్గమకాండం 20వ అధ్యాయము 12వ వచనం. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. చదవబడినటువంటి లేఖన భాగాన్ని ఈ రాత్రి దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి ప్రభువా నీ సన్నిధానంలో చేరినటువంటి మేము నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటుండగా నాతో మా అందరితో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుతూ ఉంటుండగా వినగలిగే చెవులను, గ్రహించేటువంటి హృదయాన్ని, లోబడే జీవితాన్ని మాకందరికీ దయచేయండి. నన్ను నీ నోటి బోరుగా వాడుకోమని యేసయ్య శ్రేష్టమైన నామలో స్తుతించి కొనియాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రియమైన బిడ్డలారా, ఈ రాత్రి మరి నాకు ఇవ్వబడినటువంటి అంశము కుటుంబం. ఈ రాత్రి మనము కుటుంబం అనేటువంటి అంశాన్ని ధ్యానం చేస్తున్నాం. నాకు ఒక బామర్ది ఉన్నాడు. ఆ బామర్దికి 2 పిల్లలు. చిన్నోడు, బాగా చిన్నోడు, అబ్బాయి అమ్మాయి. అబ్బాయి ఒకసారి నాతో మాట్లాడుతూ కుటుంబం అంటే ఏంటో బహుశా స్కూల్లో చెప్పుకుంటారు, అది నాకు అప్పచెప్తున్నాడంట. అమ్మ, నాన్న, అక్క, అమ్మమ్మ, నేను కుటుంబం అంటున్నాడు. కాబట్టి కుటుంబం అనగానే ఏమంటే ఎవరుంటారు కుటుంబంలో? అమ్మ ఉంటారు, నాన్న ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, అలాగే పిల్లలు, అక్క చెల్లెలు, అన్నదమ్ములు ఉంటారు, లేకపోతే తాతయ్య, నాన్నమ్మ, తాతయ్య, అమ్మమ్మ, లేకపోతే ఈ విధంగా కొంతమంది ఆ కుటుంబంలో మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ మనకి ఇవ్వబడినటువంటి రెఫరెన్స్లో మనం చూసినట్లయితే, సందర్భం మనం గమనించినట్లయితే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ 10 ఆజ్ఞల్లో మొదటి 4 ఆజ్ఞలు కూడా అది దేవునికి సంబంధించినవి. అంటే దేవుని విషయంలో మానవుడు చేయవలసినటువంటి కార్యాలు మొదటి 4 ఆజ్ఞల్లో మనం చూస్తాం. ఏంటి మొదటి ఆజ్ఞ? నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. రెండవ ఆజ్ఞ, పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నేల అందే కానీ ఉండు దేని రూపాన్ని, విగ్రహాన్ని నువ్వు చేసుకోకూడదు, వాటికి సాయపడదు. మూడవది, నీ దేవుడైన యెహోవా నామాన్ని వ్యర్థముగా ఉచ్చరించకూడదు. నాలుగవది, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధ దినంగా ఆచరించారు. కాబట్టి ఈ 4 కూడా దేవునికి సంబంధించినవి. అంటే ఒక మానవుడు దేవుని విషయంలో కలిగి ఉండవలసినటువంటి అనుభవాలు ఈ 4 ఆజ్ఞల్లో మనం చూస్తాం. ఆ తర్వాత మిగతా 6 ఆజ్ఞలు మనం గమనించినట్లయితే మానవుని విషయంలో ఒక మానవుడు చేయవలసినటువంటి కార్యాలు మనం చూస్తాం. దాంట్లో మొదటిది ఇప్పుడు ఇది 5వ ఆజ్ఞ. ఏంటి? నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు నీ దేశంలో
నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. కాబట్టి తల్లిదండ్రుల గురించినటువంటి మాటలు అక్కడ వ్రాయబడ్డాయి. ఆ తర్వాత నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు, నీ పొరుగు వానిది ఏది కూడా ఆశించకూడదు. ఇవన్నీ కూడా ఆజ్ఞలు. ఇక్కడ పిల్లలు కూడా ఉన్నారు. 10 ఆజ్ఞలు నాకు వచ్చాన్న వాళ్ళు ఏమన్నా ఉన్నారు ఇక్కడ? 10 ఆజ్ఞలు నేను ఇప్పుడు అడిగితే చెప్పేస్తానండి. ఓకే, మీకు హోంవర్క్ ఏంటంటే పిల్లలకే కాదు అందరికీ హోంవర్క్. మీరు ఈ 10 ఆజ్ఞలు కూడా కంటత పెట్టి హృదయం అనే పలక మీద మీరు రాసుకోవాలి. దేవునికి స్తోత్రం కలను గాక. ఆజ్ఞ అంటే ఏంటి? అది ఖచ్చితంగా చేయవలసినటువంటి పని. నీకు ఇష్టమైతే చెయ్యి, లేకపోతే లేదు అన్నట్టు కాదు. ఆజ్ఞ అంటే అది విధి, ఖచ్చితంగా మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా చేయవలసినటువంటి పని. కాబట్టి దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలులకి ఈ ఆజ్ఞలు ఇచ్చాడు. వాటిని ఖచ్చితంగా వారు చేయాలి. అలాగే దేవుని బిడ్డలమైనటువంటి మనం అందరం కూడా ఈ ఆజ్ఞలని మనం అనుసరించేటువంటి వారుగా ఉండాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఈ 5వ ఆజ్ఞ మనం గమనించినట్లయితే ప్రత్యేకించి నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఈ మాట ఎవరితో చెప్పినట్లుగా అనిపిస్తుంది? ఎవరిని ఉద్దేశించి మాట్లాడినట్లుగా కనపడతా ఉంది? ఏమండి చెప్పాలి? అదే ఇశ్రాయేలుకే. అయితే ఎవరికి? తల్లిదండ్రులను సన్మానించమని ఎవరితో చెప్తున్నట్టు? వెరీ గుడ్. పిల్లలతో ఈ మాట చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ పిల్లలు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తారు ఒకసారి. పిల్లలు చేతులు ఎత్తాలి. రైట్, వెరీ గుడ్. మరి పిల్లలు కూడా దేవుని సందులో ఉండడం అది మంచిది. ఏమండి? పిల్లల ద్వారా కూడా దేవుడు మహిమపరచబడతాడంట. తల్లిదండ్రులు మీ పిల్లలను కూడా తీసుకురావాలి. కొంతమంది అంటూ ఉంటారు, వస్తే కుదురు ఉంటారండి, వాళ్ళు ఏదో అల్లరి చేస్తూ ఉంటారండి అని చెప్పేసి. వాళ్ళని కుదురుగా కూర్చోబెట్టాలి. వాళ్ళకి ఏ చాక్లెట్ ఇచ్చి మాట్లాడకుండా. ఏమండి మీకు తెలుసా, వాళ్ళు విన్నట్టు ఉంటారు కానీ మన మాటలన్నీ వింటారు. ఒకసారి మా సంఘంలో చెప్పులు వరుసలో ఎవరో సరిగ్గా పెడతలేదు, ఎవరో ఒకరు పెట్టాలంటే ఒక చిన్న కుర్రోడు విన్నాడు. మరుసటి ఆదివారం ఎవరు లేరు అక్కడ, ఆడు చదివేస్తున్నాడు. ఆ తర్వాత అడిగాను, ఎవరు చెప్పారు నీకంటే, పోయిన వారం పాస్టర్ గారు మీరు చెప్పారు కదా అన్నాడు. ఈడెప్పుడు విన్నాడు అనుకున్నాను నేను. కాబట్టి వారు విన్నట్టుగా ఉంటారు కానీ ప్రతిదీ వింటారు. కనుక దేవుని సన్నిధిలో వాళ్ళని కూర్చోబెట్టండి. దేవుడు ఏమండి విత్తనం విత్తితే ఒక రోజున అది ఫలిస్తుంది. ఈ రోజున ప్రత్యేకించి పిల్లలతో దేవుడు మాట్లాడుతున్నాడు. మేము పెద్దవాళ్ళం అయిపోయాయి కదండి అనుకోవచ్చు. ఏమండి దేవుని సన్నిధిలో మనం అందరం పిల్లలమే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ సందేశం కేవలం పిల్లలకే కాదు, ఇది పెద్దోళ్ళు కూడా, అందరికీ కూడా. ఏమండి మనకందరికీ తల్లిదండ్రులు ఉన్నారు. కాబట్టి రోజున దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఒక మాటలో చెప్పాలంటే, కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు తల్లిదండ్రుల విషయంలో ఎటువంటి బాధ్యత కలిగి ఉండాలి అనేది ఈ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది పిల్లలు కుటుంబంలో ఉంటారు కానీ అసలు ఏ బాధ్యత ఉండదు. అటువంటి వాళ్ళు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఇంట్లో ఉంటే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి ఒబే అవ్వాలి. ఒక సంస్థలో మనం ఉన్నాం అనుకోండి, ఒక స్కూల్లో మనం ఉన్నాం అనుకోండి, ఒక ఆఫీసులో మనం పనిచేస్తున్నామంటే మనం ఇష్టం వచ్చినట్టు ఉండడానికి ఉండదు. వాళ్ళు ఏమైతే రూల్స్ పెట్టారో వాటిని ఫాలో అవ్వాలి. ఈ రోజున కుటుంబాల్లో కొంతమంది ఏ బాధ్యత లేనట్టుగా వ్యవహరించడం మనం చూస్తూ ఉన్నాం. ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుంటే పిల్లలకి తల్లిదండ్రుల విషయంలో ఉండవలసినటువంటి బాధ్యతల గురించి దేవుడు తన వాక్యంలో ముందుగానే వ్రాయించి పెట్టాడు. ఒక 5 విషయాలు పిల్లలకు సంబంధించి నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. పిల్లలంటే చిన్నపిల్లలు అనుకోవద్దు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క దేవుని బిడ్డ కూడా. ఏమండి మొదటిది మనం గమనించినట్లయితే ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. మొదటి మాట ఏంటంటే సన్మానించాలి. చెప్పండి, ఎవరు సన్మానించాలి? తల్లిదండ్రులను సన్మానించాలి.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగా దేవుని మాట వింటానంట గొప్ప ప్రతిఫలం ఉంది. ఏంటి ఆ ప్రతిఫలం అంటే, నీవు దీర్ఘాయుష్మంతుడిగా ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమంటే ఈ రోజున అర్ధాంతరంగా చాలా కాలం బ్రతకవలసినటువంటి వాళ్ళు చనిపోవడం మనం చూస్తూ ఉన్నాం. యవనస్తులు, చిన్నపిల్లలు ఈ లోకాన్ని విడిచిపెట్టేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి కాలంలో ఉన్నటువంటి మనము దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీ తల్లిదండ్రులను నువ్వేం చేయాలి? సన్మానించాలి. సన్మానించడం అంటే ఏంటి? కాకినాడ వెళ్ళిపోయి ఒక మంచి షాప్లో సాల్వా కొని, లేకపోతే ఒక పూలదాన్ని తీసుకొచ్చి, ఏమండి దండం పెడితే, ఆ సాల్వా కప్పి దండేసి దండం పెడితే అది సన్మానించినట్టు కాదు. కొంతమంది సన్మానం అంటే అదే గుర్తొస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సన్మానం అంటే వాళ్ళని గౌరవించడం, సన్మానం అంటే వాళ్ళని ఘనపరచడం. ఈ రోజున తల్లిదండ్రులను ఘనపరిచేటువంటి, తల్లిదండ్రులను గౌరవించేటువంటి పిల్లలు ఎంతమంది ఉన్నారు? చాలామందికి తల్లిదండ్రుల పట్ల గౌరవం లేదు. ఏమండి, ఎవరో బయట వాళ్ళు పిలిచినట్లుగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా నిక్నెములు పెట్టేవాళ్ళు ఉన్నారు పిల్లలు. ఈ రోజున తల్లిదండ్రులను ఘనపరచాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కొంతమంది అండి సన్మానించడం కాదు కదా, తల్లిదండ్రులను కొడతారండి. ఒకసారి పిఠాపురంలో మాకు ఒక సంఘం ఉంది. 20 సంవత్సరాల క్రితం ఒక రోజున ఒక ఉపవాస ప్రార్థనకి వెళ్తే ఒక తల్లి పరిగెత్తుకుంటూ వచ్చేసి తలిపేసాను అంటుంది. లోపలికి వచ్చిన తర్వాత అదే ఏమైందంటే, వాళ్ళ కుర్రోడు ఒక రాయి పట్టుకుని కొట్టడానికి వస్తున్నాడు. నాకంటే పొడుగున్నాడు. అప్పటికి ఇంకా నేను చిన్నవాడిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లిని తరుముకుంటూ వస్తున్నాడు కొట్టడానికి, రాయితో కొట్టడానికి. విచారకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ఆ తల్లి ముసలిది అయిపోయి ఉంది, ఆ కుర్రోడు లేడు, చచ్చిపోయాడు. ఇంకొకడు మా వీధిలోనే ఉంటాడు. ఈ వ్యసనానికి లోనైపోయి వాళ్ళ నాన్నని గోప మీద కొట్టేసి పడగొట్టేసి కాలుతోటి పీకి మీద తొక్కేస్తున్నాడు. ఏమండి, ఇటువంటి మనుషులు లేరా? ఒకవేళ బయట ఉన్నారు అనుకుంటే విచారకరమైన విషయం, క్రైస్తవ కుటుంబాల్లో కూడా కొంతమంది కనబడతా ఉన్నారు. ఆ మాటలు మనం వింటూ ఉంటాం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నిర్గమాకాండంలో మనం చూసినట్లయితే చూడండి, 21వ అధ్యాయంలో దేవుడు తల్లిదండ్రులను కొడితే ఏం జరుగుతుందో చెప్తున్నాడు. 21వ అధ్యాయము 15వ వచనం, తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణ శిక్ష నొందును. ఏమండి, తల్లిదండ్రులను కొడితే ఏం జరుగుతుందంట? నిశ్చయముగా అనే మాట అక్కడ చెప్తున్నాడు. ఖచ్చితంగా జాగ్రత్త. ఆ దినాల్లో ధర్మశాస్త్ర కాలంలో వారు ఉన్నారు కనుక ఆ శిక్షలు వెంటనే అమలు చేయబడుతుంటాయి. మనం కృపాకాలంలో ఉన్నాం కనుక కొంచెం దేవుడు మనకి కృప చూపిస్తున్నాడు. తప్పు చేసిన ఏమండి దేవుడు కనికరిస్తా ఉన్నాడు. కానీ ఆ రోజున ఇశ్రాయేలుకి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే, తల్లిదండ్రులను కొడితే నిశ్చయముగా వాళ్ళకి ఏంటండి? మరణ శిక్ష. ఏమండి, కొంతమంది కొట్టడం కాదు, శపిస్తూ ఉంటారంట, శపిస్తూ ఉంటారు. 17వ వచనం చూడండి. 17వ వచనంలో, తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణ శిక్ష నొందును. ఏమన్నా కొంతమంది చేసుకోరు కానీ శాపనార్థాలు పెడతా ఉంటారు. తల్లిదండ్రులని నానా బూతులు మాట్లాడుతూ ఉంటారు, ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకు కూడా దేవుడు చెప్పినటువంటి శిక్ష ఏంటో తెలుసండి? మరణ శిక్ష. మరణ శిక్ష. లేవీకాండం మనం గమనించినట్లయితే 20వ అధ్యాయం 9వ వచనంలో ఏమండి ఒక మాట వ్రాయబడింది. లేవీకాండం 20వ అధ్యాయం 9వ వచనం, తల్లినైనను దూషించును. ఏమండి, దూషించినా సరే ఏంటంట? మరణ శిక్ష. దేవుని వాక్యం తల్లిదండ్రులకి ఎంత పెద్దపీట వేసిందో చూడండి. పిల్లలు తల్లిదండ్రులను దూషించకూడదు, పిల్లలు తల్లిదండ్రులను శపించకూడదు.
పిల్లలు తల్లిదండ్రులను కొట్టకూడదు. అటువంటి పని చేసేటువంటి వారికి మరణ శిక్ష అని వాక్యం చెప్తుంది. సామెతల గ్రంథంలో అంటాడు, తల్లిదండ్రులను దూషించు అని దీపమంట కారు చీకట్లో ఆరిపోద్దని వాక్యం సెలవిస్తాం. ఈ రోజున తల్లిదండ్రుల పట్ల ఏమండి, ఒకవేళ కొంతమంది తల్లిదండ్రులను పోగొట్టుకుని ఉండవచ్చు. ఇక్కడ ఇంకొక మాట కూడా నేను జ్ఞాపకం చేయాలి. తల్లిదండ్రులు అంటే కేవలము భౌతికమైన తల్లిదండ్రులే అనుకోవద్దు. దేవుడు మనకి ఆత్మీయమైన తల్లిదండ్రులు కూడా ఇచ్చాడు. కాబట్టి ఈ మాట ఆత్మీయమైన తల్లిదండ్రుల విషయంలో కూడా మనం ఆపాదించాలి. మన ఆత్మీయ తల్లిదండ్రులు కూడా మనం ఏం చేయాలి చెప్పండి? సన్మానించాలి. ఏమంటే కొంతమంది ఆత్మీయ తల్లిదండ్రులు కూడా దూషించే వాళ్ళు ఉన్నారు, కొంతమంది కొట్టేవాళ్ళు కూడా ఉన్నారు అనుకోండి, కొంతమంది బయటికి వెళ్ళిపోయి రకరకాలుగా మాట్లాడేవాళ్ళు కూడా లేకపోలేదు. ఇక్కడ మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంకొక ఇంట్లో మీటింగ్ పెడతా ఉంటారు వ్యతిరేకంగా. ప్రియమైన ఏర్పడలరా, తల్లిదండ్రులను గౌరవించాలి. మనకి శారీరకంగా దేవుడు ఇచ్చినటువంటి తల్లిదండ్రులను సన్మానించాలి. ఆత్మీయంగా దేవుడు మనకి ఇచ్చినటువంటి తల్లిదండ్రులను కూడా మనం ఏం చేయాలి చెప్పండి? సన్మానించాలి. వాక్యాన్ని బోధించేవారంట రెట్టింపు సన్మానమునకు పాత్రులని వాక్యం సెలవిస్తా ఉంది. శారీరక తల్లిదండ్రులు మనకి భౌతికమైన ఆహారాన్ని పెడతారేమో, కానీ ఆత్మీయ తల్లిదండ్రులు మన ఆత్మీయ జీవితాన్ని ఎదిగింపజేయడానికి జీవాహారాన్ని మనకి వడ్డించేవారు. వాళ్ళని సన్మానించాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. బైబిల్లో మనం గమనించినట్లయితే నోవాహుకి ఒక కుమారుడు ఉన్నాడు. చూడండి, ఆదికాండము 9వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుకుందాం. జలప్రళయం తర్వాత జరిగినటువంటి ఒక సంఘటన ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండము 9వ అధ్యాయము 21వ వచనం. పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడిగా ఉండెను. అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపాను. ఏమండి, నోవాహు వ్యవసాయం చేస్తున్నాడు, ద్రాక్ష తోట వేసుకున్నాడు. ఆ రోజు ఎందుకో ద్రాక్షారసం ఎక్కువ తాగాడు, మత్తు వచ్చేసింది. ఆ మత్తు ఎటువంటి మత్తు అంటే అసలు ఒంటి మీద బట్టలు ఉన్నాయా లేదా అన్నట్టుగా ఆయన పడిపోయి ఉన్నాడు. ఈ లోపల నోవాహుకి ముగ్గురు కుమారులు, షేము, హాము, యాపెతు. హాము అనేటువంటి కుమారుడు చూశాడు, తండ్రి సరిగ్గా వస్త్రాలు లేని పరిస్థితుల్లో దిగంబరుడుగా ఉన్నాడు. చూసినోడు ఏం చేయాలి? సన్మానించేటువంటి కుమారుడైతే, తండ్రిని సన్మానించే కుమారుడైతే, తండ్రిని గౌరవించే కుమారుడైతే ఏం చేయాలి? నాన్న ఎలా పడుకున్నాడు అని చెప్పేసి వస్త్రాన్ని కప్పాలి. కానీ ఆ వ్యక్తి ఏం చేశాడో తెలుసా? బయటికి వెళ్ళి, ఒరే నాన్న చూసారా ఎలా పడుకున్నాడో అని చెప్పేసి తన ఇద్దరు సహోదరులకి మళ్ళీ తయారు చేశాడు. ఆమె చూడండి, వాళ్ళకి తండ్రి పట్ల ఎంత సన్మానం ఉందో, ఎంత గౌరవం ఉందో. అరే నా తండ్రి నా దిగంబడిగా ఉన్నాడా అని చెప్పేసి ఒక దుప్పటి తీసుకొచ్చి వెనకాల నుంచి వచ్చి ఏమండి తండ్రి మీద కప్పారంట. ఆ తర్వాత నోవాహు మాట్లాడుతూ అక్కడ అంటాడు, చూడండి, అప్పుడు నోవాహు మత్తులో నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దాన్ని తెలుసుకొని కనాను శపింపబడిన వాడే తన సహోదరులకు ఏమండి, ఈ హాము కనానుకి మూల పురుషుడు అన్నమాట, శపించబడ్డాడు. తండ్రిని సన్మానించినటువంటి హాము, ఆ కుమారుడు శపించబడినట్లుగా మనం చూస్తున్నాం. తండ్రి యొక్క దిగంబరత్వాన్ని కప్పినటువంటి ఏమండి షేము, యాపెతు వారు దీవించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన కూడా కొన్నిసార్లు తల్లిదండ్రులు ఏవో లోపాలు ఉండొచ్చు, అలాగని చెప్పేసి వారి గురించి బయట ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. మన పరువు మనమే తీసుకున్నట్టు అనమాట. ప్రియమైన బిడ్డలారా, నోవాహు యొక్క కుమారుడు చేసినటువంటి ఆ చెడ్డ పని, ఇద్దరు కుమారులు చేసిన మంచి పని మనం చూసాం. ఈ రోజున తండ్రిని సన్మానించే వారంగా ఉంటే, తల్లిని సన్మానించే వారంగా ఉంటే మనం దీవించబడతాం. ఒకవేళ వారిని గౌరవించలేని పరిస్థితే కనుక ఉంటే దానివల్ల శాపం, మరణం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి.
ప్రియమైన దేవుని బిడ్డలారా, సొలొమోను తన తల్లి విషయంలో చేసినటువంటి ఒక కార్యాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం మనం చూద్దాం. సొలొమోను రాజయ్యాడు. సొలొమోను ఎవరంటే దావీదు యొక్క కుమారుడు. ఆమా 1వ అధ్యాయము 2వ అధ్యాయం 19వ వచనం. బత్షెబ రాజైన సొలొమోను నద్దకు అదోనియా పక్షమున చెప్పుటకు వచ్చినప్పుడు రాజు లేచి ఆమెకి ఎదురుగా వచ్చి ఆమెకు నమస్కారం చేసి సింహాసనం మీద ఆసీనుడై తన తల్లి కొరకు ఆసనము ఒకటి వేయింపగా ఆమె అతని కుడి పార్శ్వమున కూర్చుండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సొలొమోను రాజయ్య ఉన్నాడు. ఒక రోజున సొలొమోను యొక్క తల్లి, ఏమంటే సొలొమోను రాజయ్యాడంటే తల్లి ఇంకా వృద్ధాప్యంలో ఉంటుంది కదా, ఆ ముసలి తల్లి సొలొమోను చూడడానికి వచ్చింది. అక్కడికి రాజభవనం దగ్గర, లేకపోతే ఆ సొలొమోను యొక్క ఆఫీస్కి వచ్చింది అనమాట. వచ్చేటప్పటికి సొలొమోను యొక్క స్పందన చూడండి తల్లి పట్ల. ఏం చేశాడంట? రాజు లేచాడంట. సింహాసనం మీద నుంచి నా తల్లి వచ్చిందని లేచాడు. ఏమండి, ఆయన ఉన్న పొజిషన్ ఏంటో తెలుసా? సామాన్యమైన పొజిషన్ కాదు. ఆయన రాజు, ఇశ్రాయేలు ప్రజలకి రాజు. తల్లిని చూసి ఏం చేశాడు? చైర్లో నుంచి లేచాడు. ఏమండి, కొంతమంది ఎవరన్నా పెద్దవాళ్ళు వచ్చారనుకోండి, వెంటనే మనం లేచి నిలబడితే ఏంటి? వాళ్ళ మీద మనకున్నటువంటి గౌరవం, వాళ్ళకి మనం ఇచ్చేటువంటి సన్మానం. రాజు అయినటువంటి సొలొమోను తల్లిని చూడగానే లేచి నిలబడ్డాడంట. అంతేకాదు, ఆమెకు ఎదురుగా వచ్చి ఆమెకు నమస్కారం చేశాడంట. తల్లికి నమస్కారం, ఎదురెళ్ళి నమస్కారం చేశాడంట. ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే, సింహాసనం మీద ఆసీనుడై తన తల్లి కొరకు ఆసనము ఒకటి తన కుడిపార్శ్వాన్ని వేయించాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తల్లి కొరకు ఆసనం తన పక్కనే వేయించాడంట. తల్లికి సొలొమోను ఇస్తున్నటువంటి గౌరవాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున తల్లిదండ్రుల పట్ల ఎటువంటి గౌరవం మనం కలిగి ఉన్నాం. ఒకసారి హాస్టల్లో ఒక అమ్మాయి చదువుకుంటుంది. తల్లి పిండి వంటలు చేసి హాస్టల్కి ఎవరొకరి ద్వారా పంపిస్తూ ఉండేది. మంచిగా వండుతుంది, రుచిగా వండుతుంది. హాస్టల్లో తన క్లాస్మేట్స్ అందరూ కూడా భలే ఉన్నాయంటే ఎవరు చేశారంటే మా అమ్మ చేసిందని చెప్తూ ఉండేది. ఒక రోజున అమ్మాయికి పిండి వంటలు తీసుకెళ్ళడానికి ఎవరు దొరకలేరు. పాపం ఈమె ఏం చేసిందంటే మూట కట్టుకుని ఆ పిండి వంటలు ప్రయాసతో అమ్మాయి ఉన్న హాస్టల్ దగ్గరికి వచ్చింది. తల్లిని చూడగానే ఆ అమ్మాయి గదిలోంచి బయటకు వచ్చేసి రోడ్డు మీద చాలా గొడవ చేస్తుంది. ఏమంటే వాళ్ళ అమ్మ ముఖం శుభ్రంగా కాలిపోయి ఉంటుంది అన్నమాట, అందంగా ఉండదు. అప్పుడు ఈ గొడవ చూసి ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. ఎందుకు గొడవ ఆడుతున్నా, ఈమె ఎవరో ఏంటి అంటే మా ఇంట్లో పని మనిషి అని చెప్పిందంట. ఆ తల్లి హృదయం తరుక్కుపోయింది. ఏంటి, అందంగా లేదని తన తల్లి అని పరిచయం చేయడానికి సిగ్గుపడతా ఉంది. అప్పుడు ఆమె చెప్పిందంట, అమ్మా నీకు ఒక విషయం చెప్పాలి, ఇప్పటివరకు నీకు తెలియదు ఈ విషయం. మనం పూరిపాకలో ఉన్నప్పుడు ఒక రోజున మన పాక కాలిపోతుంది. అప్పుడు నీవు పడుకున్నావు, రక్షించండి మా అమ్మాయి, నా చిన్న బిడ్డ అక్కడ ఇంట్లో కాలిపోతుంది అంటే ఎవరు ముందుకు రావడానికి సాహసించలేదు. నేను ప్రాణాలకి తెగించి నీ ఒంటి మీద కనీసం మచ్చపడకూడదని నేను ఆ అగ్నిలోకి దూకి నిన్ను హక్కును చేర్చుకుని నిన్ను బయటికి తీసుకొచ్చే క్రమంలో నేను మొత్తం కాలిపోయాను. ఈ రోజున నీ ముఖం మీద కానీ నీ ఒంటి మీద కానీ కాలిన మచ్చ లేదంటే అదంతా కూడా నేను అనుభవించాను అని చెప్పిందంట. అప్పుడు అర్థమైంది, అవునా అని చెప్పేసి. ఏమండి, అందంగా లేదని తల్లిదండ్రులను పరిచయం చేయలేనటువంటి యవనస్తులు లేకపోలేదు, లేక వాళ్ళు సరిగ్గా చదువుకోలేదని మా నాన్న మా అమ్మ అని చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈ రోజున కొంతమంది పిల్లలు ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన జన్మలరా,
దేవుని యొక్క వాక్యం చెప్తుంది, కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డగా నీ తల్లిదండ్రులు నువ్వేం చేయాలి చెప్పండి? సన్మానించాలి. దేవుని యొక్క వాక్యం చెప్తున్నటువంటి మాట సన్మానించాలి. అలాగే భౌతికమైన తల్లిదండ్రులను మాత్రమే కాదు, ఆత్మీయమైన తల్లిదండ్రులను కూడా మనం ఏం చేయాలి చెప్పండి? సన్మానించాలి. రెండవ మాట నేను జ్ఞాపకం చేస్తాను. లేవీ కాండం చూడండి. లేవీ కాండము 19వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుందాం. లేవీ కాండము 19వ అధ్యాయము 3వ వచనం. మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను, నేను నియమించిన. రైట్, చాలండి. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యం చెప్తున్నటువంటి మాట, మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను. కొంతమంది అని చెప్పాడా? ప్రతివాడు. దీంట్లో వాళ్ళు వీళ్ళనేమి లేదు, ఎవరికి ఎక్సెప్షన్ ఏమి కూడా లేదు. ప్రతివాడు కూడా ఏం చేయాలంట? తల్లికి తండ్రికి భయపడాలి. మొదటి మాట ఏం చెప్పాను నేను? తల్లిదండ్రులను సన్మానించాలి, అంటే వాళ్ళని గణపరచాలి, వాళ్ళని గౌరవంగా చూసుకోవాలి. బయట కూడా వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు గౌరవంగా మాట్లాడాలి, వాళ్ళకి ఘనత తెచ్చేటట్లుగా మాట్లాడాలి. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నా, భయపడాలంట. సన్మానించమని చెప్పిన దేవుడే భయపడమని కూడా చెప్తా ఉన్నాడు. ఇది ఏ భయమో? వాళ్ళు ఏదో చంపేస్తారు కొట్టేస్తారు అనేటువంటి భయం కాదు, ఇది కూడా గౌరవంతో కూడినటువంటి భయం. ఏంటి? వాళ్ళకున్నటువంటి పొజిషన్ బట్టి భయం. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కలెక్టర్ గారి ముందు నిలబడి మనం భయపడిపోతూ ఉంటాం. ఎందుకు? వాళ్ళు ఏమైనా చంపేస్తారా కొట్టేస్తారా? వాళ్ళకున్నటువంటి పొజిషన్ బట్టి. అలా ఈ రోజున తల్లిదండ్రుల స్థానంలో దేవుడు వారిని పెట్టాడు కనుక ఆ స్థానాన్ని బట్టి మనం ఏం చేయాలి చెప్పండి? భయపడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమండి, మనం భయపడ్డాం అనుకోండి, తల్లిదండ్రులు అంటే మనకు నిజంగా భయం ఉందనుకోండి, మనం ఏం చేస్తాం? మన జీవితంలో జరిగిన ప్రతిదీ కూడా వాళ్ళతో చెబుతాం. బైబిల్లో మనం చూసినట్లయితే రెబ్కా గురించి మనం చూస్తాం. చూడండి, ఇంకొక మాట ఇక్కడ మనం గమనించాలి. ఆదికాండం 24వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 24వ అధ్యాయం 28వ వచనం. మనకు తెలుసు, అబ్రహాము దాసుడైనటువంటి ఎలియాజరు అబ్రహాము కుమారుని కొరకు ఏమండి పెళ్లి కుమార్తెని వెతకడానికని వచ్చాడు. మొత్తానికి రెబ్కా దొరికింది. వెంటనే ఆ ఎలియాజరు ఏం చేశాడంటే రెబ్కాకి కొన్ని బంగారపు వస్తువులు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. 22వ వచనంలో బంగారపు ముక్కు కమ్మి చేతులకు 10 తులముల ఎత్తుగల బంగారపు కడియాలు ఇచ్చాడు. ప్రియమైన బిడ్డలారా, వెంటనే ఈమె చేసింది ఏంటో తెలుసా? ఆమె చూడండి 28వ వచనంలో, అంతటా చిన్నది పరిగెత్తుకుని పోయి ఈ మాటలు తన తల్లి ఇంటి వారికి తెలిపాను. రెబ్కాకి తల్లిదండ్రులు అంటే భయం ఉందా లేదా? ఉంది. కాబట్టే అక్కడెక్కడో జరిగినటువంటి విషయాన్ని తీసుకొచ్చి ఏం చేసింది? పలానా వ్యక్తి ఎవరో వచ్చాడు, మీ అమ్మ ఎవరు, మీ నాన్న ఎవరు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ ఇంటిలో ఒంట్లకి స్థలం ఉంటుందా అని చెప్పేసి ఎలా అడిగారు. లేకపోతే ఇదిగో నన్ను దాహానికి నీళ్లు అడిగితే నేను దాహానికి నీళ్లు ఇచ్చాను, ఒంట్లు కూడా చేది పోస్తానని చెప్పాను. అలా జరిగినటువంటి విషయాలన్నీ కూడా పోసకొచ్చినట్లుగా ఏం చేసింది? తల్లిదండ్రులకు చెప్పింది. అంతేకాదు, ఇదిగో ఈ బంగారపు వస్తువులు ఇచ్చారు అని చెప్పేసి కూడా చెప్పింది. ఏమండి, భయం ఉందా లేదా? కొంతమంది భయం లేని వాళ్ళు బయట ఏం జరిగినా చెప్పరు. ఇంట్లో ఎవడో కొత్తవాడు ఎవడో మాట్లాడతాడు, తగులుకుంటాడు. అమ్మాయికి చెప్తారా? ఇదిగో బస్సులో ఇలాగా ఏదో జరిగింది, లేకపోతే కాలేజీలో ఎలా జరిగింది, స్కూల్లో ఎలా జరిగింది. భయం లేకపోతే చెప్పరు. భయం ఉంటే, తల్లిదండ్రులు అంటే భయపడే వాళ్ళు జీవితంలో జరిగింది ప్రతిదీ కూడా వాళ్ళతో పంచుకుంటారు. లేకపోతే నువ్వు ఏదైనా చేయాలనుకుంటున్నావు, ఏదైనా వస్తువు కొనాలనుకుంటున్నావు, లేకపోతే వాళ్ళు వృద్ధులే కావచ్చండి, మన తల్లిదండ్రులు వృద్ధాప్యానికి వచ్చేసి ఉండొచ్చు, అయినా సరే వారి పట్ల మనకి భయం ఉంటే మనం షేర్ చేసుకుంటాం వాళ్ళతో. నాన్నగారు ఇలాగ పలానా స్థలం కొనాలనుకుంటున్నాను, లేకపోతే పలానా బండి కొనాలనుకుంటున్నాను, కాబట్టి వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోవచ్చు,
లేకపోతే వాళ్ళు ఏమి సాయం చేయలేకపోవచ్చు, కానీ వాళ్ళ మీద ఉన్నటువంటి భయం, వాళ్ళ మీద ఉన్నటువంటి భయం, ఇది గౌరవపూర్వకమైనటువంటి భయం. కాబట్టి వాళ్ళతో మనము షేర్ చేసుకుంటాం. ఈరోజు నా విధంగా ఏమండి షేర్ చేసుకునేటువంటి పిల్లలు ఉన్నారా, యవనస్తులు ఉన్నారా? అంత గుట్టు చొప్పుడు అనమాట. ఎక్కడున్నావంటే ఎక్కడ ఉన్నా కూడా కరెక్ట్గా అడ్రస్ చెప్పరు. అంతా అయిపోయిన తర్వాత ఏమండి మీదకి వచ్చేసిన తర్వాత అప్పుడు ఎలా జరిగిందని లబోదీపం అంటా ఉంటారు. జీవితంలో జరిగే ప్రతిదీ కూడా తల్లిదండ్రులతో ఏం చేయాలి చెప్పండి? షేర్ చేసుకోవాలి. అలాగే తల్లిదండ్రులు అంటే కేవలం భౌతికమైన తల్లిదండ్రులనే నేను జ్ఞాపకం చేయట్లేదు, ఆత్మీయమైన తల్లిదండ్రులు కూడా. మీ ఇంట్లో ఏం జరిగినా సరే ఆత్మీయమైన తల్లిదండ్రులకి ఏం చేయాలి? చెప్పాలి. అమ్మా అయ్యారు పెళ్లి చూపులకు వస్తున్నారు మా అమ్మాయికి, కొంతమంది అంతా సెట్ చేసుకుని పాస్టర్ గారు పలానా డేట్ పెట్టుకున్నాం, డేట్ పెట్టేసుకుని వచ్చేస్తారు. ఇంకా పాస్టర్ గారు ఖాళీ ఉండాలా లేదా? ఒకవేళ అమ్మ ఆ రోజు ఖాళీ లేదంటే మళ్ళీ కోపాలు, గుడి మానేయడాలు. చెప్పాలి కదా ముందు నుంచి జరుగుతున్న ప్రయత్నాలను, అసలు ప్రార్థనాపూర్వకంగా ప్రయత్నాలు చేయాలి కదా. ప్రియమైన బిడ్డలారా, తల్లిదండ్రులకు మనం ఇచ్చేటువంటి ఆ గౌరవం ఏంటి, లేకపోతే తల్లిదండ్రుల విషయంలో మనము ఏ విధంగా భయపడుతున్నాం ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఒక యవనస్తుడు ఉన్నాడు, న్యాయాధిపతుల గ్రంథంలో చూడండి 14వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ ఈ మాటలు మనం చూస్తాం. తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతెను చూచి తిని మీరు ఆమెను నాకిచ్చి పెండ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అనగా. చూడండి ఇక్కడ ఒక యవనస్తుడు మనం చూస్తా ఉన్నాం, ఈయన పేరు సంసోను. ఇతను ఎక్కడంట? తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెల్లో ఒకటిని చూశాడంట. చూసొచ్చి ఏమంటున్నాడు తల్లిదండ్రులతో? ఆ అమ్మాయితో నాకు పెళ్లి చేస్తారా లేదా? ఈ కుర్రోడికి భయం ఉందా లేదా? చెప్పాలి గట్టిగా. ఉన్నవాడు అలా మాట్లాడతాడా? ప్రియమైన బిడ్డలారా, నేను అమ్మాయిని చూశాను, ఆ అమ్మాయితో నాకు కనీసం మాటలు కూడా కలిపాడో లేదో చూశాడంట, వచ్చేసి పెళ్లి చేశామన్నాడు. భయం లేనోడు అన్నమాట. దానివల్ల చాలా నష్టపోయాడు. తల్లిదండ్రులకు భయపడని కారణంగా చాలా నష్టపోయాడు. ప్రియమైన బిడ్డలారా, ఏమంటే కొంతమంది ఏకంగా సెట్ చేసేసుకుని వచ్చేసి యాక్సెప్ట్ చేసేయమంటారు. ఇదిగో నీ కోరలంటే అని పరిచయం చేస్తూ ఉంటారు, ఇదిగో నీ అల్లుడని పరిచయం చేస్తూ ఉంటారు. ఏమండి వీళ్ళకి భయం ఉందా? అసలు వీళ్ళకి భయం ఉందా? చాలా మంది ఆ విధంగా చేసి తర్వాత ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ప్రియమైన బిడ్డలారా, తల్లిదండ్రులకు భయపడాలి, తల్లిదండ్రులకు భయపడాలి. నువ్వు భయపడితే ప్రియమైన బిడ్డలారా, నీ జీవితంలో జరిగే ప్రతి కార్యాన్ని కూడా వాళ్ళతో నువ్వు పంచుకుంటావు. బైబిల్లో ఎలీషాని మనం చూస్తాం. చూడండి ఒకసారి దేవునికి వాక్యంలో రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనంలో మనం గమనించినట్లయితే ఎలీషాను చూసి నన్ను వెంబడించమని చెప్తాడు. అప్పుడు ఎలీషా యొక్క రెస్పాన్స్ చూడండి, 19వ అధ్యాయం 20వ వచనం. అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నేను వెంబడించేదని చెప్పి అతనిని సెలవడుగగా అతడు పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధము లేదని చెప్పాడు. ఎలీషా దైవజనుడైనటువంటి ప్రవక్త అయినటువంటి ఏలియా నీవు వచ్చి నన్ను వెంబడించి అని చెప్పగానే మా అమ్మ నాన్నకి ఒక మాట చెప్పేసి వచ్చేస్తాను, వాళ్ళకు ఒక ముద్దు పెట్టేసి వచ్చేస్తాను, ఇదే ఈ సందర్భాన్ని గురించి వారికి తెలియజేసి వచ్చేస్తాను అని చెప్పాడు. దైవజనుడు కాదంటాడా? ప్రియమైన బిడ్డలారా, పోయిరా, నా వల్ల నీకేమీ కూడా నిర్బంధం లేదు. ప్రియమైన బిడ్డలారా, తల్లిదండ్రులకు భయపడ్డాడు కనుక, తల్లిదండ్రులను సన్మానించాడు కనుక ఎలీషాని దేవుడు ఏలియా కంటే బలంగా వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏలియా కంటే రెండంతల ఆత్మతో ఎలీషాని నింపాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, తల్లిదండ్రులకు భయపడితే ఎంత ఆశీర్వాదం. భయపడిన వాళ్ళు నష్టపోయారు. భయపడడం అంటే దాని అర్థం ఏంటంటే మన జీవితంలో జరిగే ప్రతిదీ కూడా వాళ్ళతో షేర్ చేసుకుంటాం.
కొంతమంది అనుకుంటా ఉంటారు వాళ్ళకి ఏం చదువుకోలేదు, వాళ్ళకి చెప్పవలసిన అవసరం ఉందా? ఇప్పుడు వాళ్ళు ముసలోళ్ళు అయిపోయారు, వాళ్ళకి చెప్పవలసిన అవసరం ఉందా? ప్రియమంది ఏం బిడ్డలారా, నీవు భయపడడం వల్ల చెబుతున్నావు అంతా తప్పించి వాళ్ళు ఏదో చేస్తారని కాదు. యోబు గ్రంథంలో ఒక మాట రాయబడుతుంది చూడండి. యోబు గ్రంథము 12వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట రాయబడింది. యోబు గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం జాగ్రత్త గమనించండి. వృద్ధుల యొద్ద జ్ఞానమున్నది, దీర్ఘాయువు వలన వివేచన కలుగుతున్నది. చూడండి, వృద్ధుల దగ్గర ఏముందంట? వాళ్ళు చదువుకోకపోవచ్చు. నీ ఎంత చదువు, లేకపోతే పీజీ, లేకపోతే ఇంకొకటి ఏదో టెక్నాలజీ, లేకపోతే ఏదో ఆ ప్రొఫెషనల్ కోర్సు వారు చదవకపోవచ్చు. కానీ వారి వృద్ధాప్యం వారికి ఏం నేర్పించిందో తెలుసా? జ్ఞానాన్ని నేర్పించింది. వాళ్ళ దగ్గర అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం ఉంటుంది. దీర్ఘాయువు అంటే ఎక్కువ కాలం జీవించినటువంటి వాళ్ళ దగ్గర వివేచన ఉంటుంది. అందుకనే పెద్దల మాట చెద్దన్న మూట అన్నారు. వాళ్ళు ఏదన్నా ఒక మంచి ఆలోచన చెప్పారనుకోండి, అది నిజంగా మనకి చక్కగా పనిచేస్తుంది. కొన్నిసార్లు మనం కింద మీద పడిపోతూ ఉంటాం. వాళ్ళు ఒక మాట చెప్తారు, ఇలా చేయొచ్చు కదరా అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళ దగ్గర చదువుకున్న జ్ఞానం లేకపోవచ్చు, కానీ వాళ్ళ దగ్గర ఏముంది చెప్పండి? అనుభవ జ్ఞానం. నాకన్నా పెద్దగా చదువుకోలేదని చెప్పేసి వాళ్ళని పక్కన పెట్టడానికి వీలు లేదు. వాళ్ళని గౌరవించాలి, మొట్టమొదటిగా సన్మానించాలి. రెండవదిగా వాళ్ళకి మనం ఏం చేయాలి చెప్పండి? భయపడాలి. ఇది భౌతికమైన తల్లిదండ్రుల విషయంలో అప్లై అవుద్ది, అదే సమయంలో ఆధ్యాత్మికమైన తల్లిదండ్రుల విషయంలో కూడా అప్లై అవుతుంది. కొంతమంది ఆత్మీయ తల్లిదండ్రులు తెలియకుండానే ఏవేవో చక్కబెట్టేస్తూ ఉంటారు. ఎవరో చెప్తేనే కానీ తెలియదు మళ్ళీని. ప్రియమంది ఏం బిడ్డలారా, ఏమంటే ఊరంతా తెలిసిపోద్ది కానీ స్థానిక దైవజనులకు మాత్రం తెలియదు. మళ్ళీ టెస్ట్ చేస్తూ ఉంటారు. అసలు నేను బాగోలేదు, ఇలా వచ్చి పలకరిస్తారా లేదా, ప్రార్థన చేస్తారా లేదా, అసలు మాట్లాడతారా లేదా? నువ్వు చెప్తే కదా తెలియడానికి. బాగోలేనప్పుడు ఏం చేయాలి? వెంటనే చెప్పాలి, లేకపోతే ఏదైనా జరుగుతున్నప్పుడు చెప్పాలి. ప్రియమంది ఏం బిడ్డలారా, భయపడితే మనం ఏం చేస్తాం చెప్పండి? పంచుకుంటాం, షేర్ చేస్తాం. అర్థమవుతున్నాయండి నా మాటలు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదటి మాట ఏం చేయాలి? సన్మానించాలి. రెండవ మాట తల్లిదండ్రుల విషయంలో పిల్లలు ఏం చేయాలి? భయపడాలి. భయపడితే వాళ్ళకి మనం ప్రతిదీ కూడా చెప్తాం, ప్రతిదీ చెప్తాం. మన పిల్లలు మనకి చెప్పాలని కోరుకుంటాం కదా. మనకి చెప్పకుండా ఏదైనా చేసేస్తే మనకి ఎలా ఉంటుంది ఫీలింగ్? బాధపడతాం. కాబట్టి ప్రతిదీ కూడా దైవజనులు కూడా తెలియజేస్తూ ఉండాలి. మూడవ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. విమర్శింపడగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు ఏం చేయాలంట? కొలస్సీలకు రాసిన పత్రికలు కూడా ఇంకో మాట రాయబడుతుంది. 3వ అధ్యాయం 20వ వచనం చూడండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. పిల్లలారా, కొన్ని విషయాల్లోనా అన్ని విషయాల్లో మీ తల్లిదండ్రుల మాట వినుడి. కొంతమంది నచ్చితే వింటారు, నచ్చకపోతే వినరు. బైబిల్ చెప్తుంది నువ్వు నచ్చితే వినడం కాదు, అన్ని విషయాల్లో ఏం చేయాలంట? తల్లిదండ్రులు. కొన్ని మాటలు మనకి నచ్చకపోవచ్చు, కొన్ని మాటలు మనకి రుచించకపోవచ్చు. భౌతికమైన తల్లిదండ్రులు కానివ్వండి, ఆత్మీయమైనటువంటి తల్లిదండ్రులు కానివ్వండి. పాస్టర్ గారు అలాగని సరేంటి, అదే పాస్టర్ గారు ఎలా అన్నారేంటి? కొన్నిసార్లు నచ్చకపోవచ్చు, కానీ దేవుని ఒక వాక్యం చెప్తుంది, నీకు నచ్చినా నచ్చకపోయినా అన్ని విషయాల్లో నీ తల్లిదండ్రులకు నువ్వేం చేయాలి? విధేయత చూపించాలి, లేదా లోబడాలి అని వాక్యం చెప్తుంది. అన్ని విషయాల్లో, పిల్లలు వస్త్రాల విషయంలో తల్లిదండ్రుల మాట ఏం చేయాలి? వినాలి. 10th క్లాస్ వరకు అమ్మే తీసేవాళ్ళు బీరువాల నుంచి బట్టలు పిల్లలకి. ఇంకా 10th అయిపోయిన తర్వాత వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అమ్మ చేసుకోమని చెప్పి నీది వద్దు, నాకు అది కావాలి, లేకపోతే అది ఆ కన్నాలు పడిపోయిన ప్యాంట్ కావాలి. ప్రియమైన జన్మలారా, వస్త్రాల విషయంలో ఏం చేయాలి చెప్పండి?
తల్లిదండ్రుల మాట వినాలి. వింటున్నారా? వస్త్రాల విషయాల్లో అమ్మా ఇది నీకు సూట్ అవుదంటే, కాదు నా ఫ్రెండ్కి ఇటువంటిది ఉంది కాబట్టి నేను కూడా కొనుక్కుంటాను. ఇది మనకు తగదు. క్రైస్తవుల యొక్క వస్త్రధారణ ఏమండి చాలా చక్కగా ఉండాలి. ఎవరో అన్యులు అలా వేసుకున్నారని చెప్పేసి మనం అలా తయారవడానికి వీల్లేదు. మన వస్త్రధారణ కూడా దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండాలి. తల్లిదండ్రులు మీ పిల్లలు ఎటువంటి వస్త్రాలు వేసుకుంటున్నారో మీరు కూడా గమనించుకుంటూ ఉండాలి. మందిరానికి వచ్చినప్పుడు చక్కగా ఏమండి తల మీద ముసుగేసుకోవాలి. పిల్లలు నేర్పించాలి తల్లిదండ్రులు. కొంతమంది టీ షర్ట్ జీన్ ప్యాంట్ వేసుకుని ఏమండి వీళ్ళు కూడా మందిరానికి తయారవుతూ ఉంటారు. కొంతమంది అమ్మా ఏది ముసుగేదంటే ముసుగుండదు. కాబట్టి వస్త్రాల విషయాల్లో తల్లిదండ్రుల మాట వినాలి. వస్తువుల విషయంలో కూడా తల్లిదండ్రుల మాట వినాలి. ఎవరో ఫ్రెండ్ అది కొనుక్కుంది, ఎంత గాజులు లాంటి రింగ్ కొనుక్కుంది చెవులకి అని చెప్పేసి వీళ్ళు కొనుక్కుంటారు, అదే కావాలంటా ఉంటారు. ఏమన్నా ఎస్తేరంట తల్లిదండ్రులు లేనిది చిన్నాన్ని పెంచుకున్నాడు. ఒక రోజున ఒక ఇంటర్వ్యూ వచ్చింది రాణి పోస్ట్కి. చిన్నాన్న చెప్పినట్టుగా వెళ్ళింది. అక్కడ ఒక హేగే అనేటువంటి వ్యక్తి యొక్క వర్షంలో ఆమె ఉంది ట్రైనింగ్లో. అద్భుతమైన మాట ఏంటంటే అందరూ కూడా అక్కడ ఏ వస్తువు అయినా తీసుకోవచ్చు. కొంతమంది దొరికింది కదని చెప్పేసి మొత్తం ఏమంటే కొంతమంది బంగారం నేడు చూస్తుంది అన్నట్టుగా ఉంటారు. మొత్తం ఉన్నదంతా దిగేసుకుంటూ ఉంటారు. ఏదో శాంపిల్కి సందర్భాన్ని బట్టి చిన్న చిన్న వేసుకోవాలి. అందుకని ఉన్నాయి కదని చెప్పేసి మొత్తం నెక్లెస్ అదేంటిది రకరకాలు ఉన్నాయి కదా, పేర్లు నాకు పూర్తిగా తెలియదు. కాబట్టి ప్రియమంది ఏం పట్లారా, ఎస్తేరు చూడండి ఒక మాట. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో ఒక చక్కని మాట రాయబడింది. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. మొర్దెకై నీ జాతిని నీ వంశమును కనపరచకూడదు. చూడండి 15వ వచనం చూడండి. 15వ వచనం ఆ చివరి మాట, స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము గాక ఆమె మరి ఏమీ కోరలేదు. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె మీద దయ పుట్టాను. దేవునికి స్తోత్రం కలను గాక. ఏదన్నా అలంకరించుకోవచ్చు, కానీ హేగే అన్నాడు, అమ్మా నీకు ఇది సూట్ అవ్వదు, నీ ముఖానికి ఇది సెట్ అవ్వదు, లేకపోతే నీ హెయిర్కి ఇది సెట్ అవ్వదు, లేకపోతే నీ రంగుకి ఇది సెట్ అవ్వదు, ఇది వేసుకుంటే బాగుంటుందని హేగే ఏది వేసుకోమన్నాడో అదే ధరించుకుందంట. ఆమెను చూచిన వాళ్ళందరికీ ఆమె మీద దయ పుట్టింది. దేవునికి స్తోత్రం కలను గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియమంది ఎనబడలరా, వస్తువుల విషయంలో కూడా తల్లిదండ్రుల మాట ఏం చేయాలి చెప్పండి? వినాలి. అమ్మా ఇదే 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 అని చెప్పినప్పుడు వినాలి. ఇంకొక మాట చెప్పాలి, వివాహం విషయంలో కూడా తల్లిదండ్రుల మాట వినాలి. దేవునికి స్తోత్రం కలను గాక. కొంతమంది అన్నీ వింటారు కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి వినబుద్ధి కాదు. కొంతమందికి నా ఇష్టం అంటూ ఉంటారు. ఏం తెలుసు నీకు? ఏం తెలుసు? ప్రియమంది ఏం పెట్టారా, వివాహాల విషయాల్లో కూడా తల్లిదండ్రుల మాట వినాలి. చూడండి ఆదికాండం 28వ అధ్యాయము 7వ వచనంలో మనం గమనించినట్లయితే, యాకోబుతో తన తల్లిదండ్రుల మాట విని పద్దనరామునకు వెళ్ళిపోయాననియు. చూడండి ఇక్కడ తల్లిదండ్రుల మాట విని పద్దనరాముకి వెళ్ళాడంట. తల్లిదండ్రులు ఏం చెప్పారో తెలుసా? ఆ 10వ వచనం చూడండి. 2వ వచనంలో 1వ వచనంలో, ఇస్సాకు యాకోబుని పిలిపించి, నీవు కనాను కుమార్తెలలో ఎవతెను వివాహము చేసుకునకూడదు. నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సోదరుడు లాబాను కుమార్తెలో ఒక దానిని వివాహం చేసుకునమని అతనికి ఆజ్ఞాపించాను. నాన్న చెప్పాడు, నాన్న ఇదిగో నువ్వు ఎవరిని పడితే పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు, ఫలానా ఇంటి వారిని వివాహం చేసుకోవాలి. వీమది ఏం పిల్లలు, ఈ రోజున వివాహం విషయంలో తల్లిదండ్రుల మాట వినే ఎవరు వస్తున్నారా?
పూర్వకాలం అంట అసలు ఈ పిల్లలకి తెలియదంట, నాన్న తీసుకొచ్చిన సంబంధం, అమ్మ తీసుకొచ్చిన సంబంధం అంతే చేసుకోవడమే. కానీ ఇప్పుడు ఎన్ని సంబంధాలు చూస్తున్నారో ఏమండి, అయ్యి సెట్ అవ్వట్లేదు. ఒకప్పుడంట పెళ్ళిళ్ళకి చెప్పులు అరిగిపోయాయంట, ఎన్నో జాతలు చెప్పేవారు, ఎన్నో తరాలు వెనక్కి చూసేవారంట. అందుకనే పూర్వకాలపు పెళ్ళిళ్ళు ఏమండి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో. ఇప్పుడేంటి అంటే విడిపోతున్నారు, రాగానే మంచినీళ్ళు ఇవ్వలేనందుకు విడాకులు. ఒక ఆమె విడాకులకి అప్లై చేసిందంట. అంటే మా ఆయన గొరకబెట్టి నిద్రపోతున్నా, గొరక నేను భరించలేకపోతున్నాను. తల్లిదండ్రుల మాట వినాలి వివాహం విషయంలో కూడా. ఎవరో ఇక్కడ పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరన్నా ఉంటే జాగ్రత్త, ముందు మీరు ప్రార్థన చేసుకోండి. దేవా, పరలోకపు తండ్రికి ఏది ఇష్టం అది మీరు ఆలోచన చేయాలి ఫస్ట్. ఆయన శ్రేష్టమైనది ఇచ్చేవాడు, శ్రేష్టమైన జీవిత భాగస్వామిని దేవుడు మీకు ఇస్తాడు. ప్రార్థన చేయండి. 30 దినాలు ఉన్నాయి కదా, మీ దేవుడి సంది క్రమంగా వచ్చి ప్రార్థన చేయండి. దేవుడు ఈ కోటాల్లో మీ జీవితంలో అద్భుతం చేస్తాడు. కొన్ని సంవత్సరాలుగా మీరు ఎదురు చూస్తున్నారేమో వివాహం కోసం, లేకపోతే మీ పిల్లల వివాహాల కోసం. ప్రార్థించండి. దేవా, నీ చిత్తంలో ఉన్నటువంటి వరుణ్ణి, నీ చిత్తంలో ఉన్నటువంటి వధువుని. కొంతమంది కాంప్రమైజ్ అయిపోతున్నారు, క్రైస్తవ సంబంధాలు రావట్లేదండి, ఏదో అన్యునిచ్చి పెళ్లి చేస్తున్నారు. మా సంఘంలో ఒకళ్ళు అలా చేశారు. పాప చిన్నప్పటి నుంచి సండే స్కూల్ నుంచి ఎదిగినటువంటి అమ్మాయి హైందవుని వివాహం చేసుకుంది, అంతే గుడి మానేసింది. ఆ పెళ్లికి పిలిచారు, హైందవ వివాహం చేసుకుంటే మనం ఏమైనా వెళ్తాం, వెళ్ళలేదు. వెళ్ళలేనందుకు చచ్చి మానేశారు మిగతా వాళ్ళు. ఇప్పుడు వారి జీవితాలు ఏమీ కూడా సరిగ్గా లేవు. కాబట్టి ప్రియమైన ఏం పెట్టారా, దేవుని చిత్తంలో వివాహాలు జరగాలి మన కుటుంబంలో, మన బిడ్డలకి. కాబట్టి పిల్లలు అన్ని విషయాల్లో ఏమండి, వస్తువుల విషయంలో ఏమండి, వాహనాల విషయాల్లో, లేకపోతే ఏమండి వివాహం విషయంలో, వస్త్రాల విషయంలో, అన్ని విషయాల్లో కూడా తల్లిదండ్రులకు లోబడాలి, విధేయులై ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. సామెతల గ్రంథంలో చాలా విషయాలు రాయబడతాయి. నా కుమారుడ, తండ్రి ఉపదేశం ఆలకించు, తల్లి చెప్పు బోధను త్రోసివేయద్దు అంటున్నాడు. నా కుమారుడ, నీ తండ్రి ఆజ్ఞను గైకొనము, నీ తల్లి ఉపదేశాన్ని త్రోసివేయకు. కాబట్టి ప్రియమంది ఎనబెల్లరా, తల్లిదండ్రుల మాట వింటున్నామా? అంచె దినాల్లోనంట తల్లిదండ్రులకు అవిధేయులైన వారు ఎక్కువైపోతారంట. ఈ రోజున అటువంటి పరిస్థితులు ప్రస్తుత సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమంది ఎనబెల్లరా, నీవు తల్లిదండ్రుల మాట వినకపోయినా సరే మరణశిక్ష అని వాక్యం చెప్తుంది. ఇశ్రాయేలుతో దేవుడు ఈ మాట చెప్పాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 18వ వచనం మనం చూస్తే, ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయము 18వ వచనం. అలా నేను రెఫరెన్స్లు చెప్పినప్పుడు మీరు తీయగలిగితేనే తీయండి, అనవసరంగా మీరు పేజీలు తిప్పేసి అవసరమైన విషయాలు మిస్ చేసుకోవద్దు. అవసరమైతే రాసుకోండి, మీరు ఇంటికి వెళ్ళిన చదువుకోండి. రైట్, ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 18వ వచనం. ఒకని కుమారుడు మొండివాడై తిరగబడి తండ్రి మాట గాని తల్లి మాట గాని వెనకయుండి వారు అతని శిక్షించిన తర్వాత అతడు వారికి విధేయుడు కాకపోయిన అతని తల్లిదండ్రులు అతని పట్టుకొని ఊరి గవని యొద్ద కూర్చుండి పెద్దల యొద్దకు అతన్ని తీసుకుని వచ్చి, మా కుమారుడైన వీడు మొండివాడే తిరుగుబడి ఉన్నాడు, మా మాట వినక తిండిపోతును త్రాగుబోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలను. అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతని చావగొట్టవలను. అట్లు ఆ చెడుతనమును నీ మధ్య నుండి పరిహరించదు. అప్పుడు ఇశ్రాయేలులందరూ విని భయపడదురు. ఏమండి, మాట వెనకపోతే వచ్చేటువంటి శిక్ష ఏంటో తెలుసా? ఆ రోజున దేవుడు ఇశ్రాయేలుకి చెప్పినటువంటి శిక్ష ఏంటో తెలుసా? మరణ శిక్ష. మరణ శిక్ష. తల్లిదండ్రుల మీద తిరగబడినా మరణ శిక్ష, తల్లిదండ్రుల మాట వెనకపోయినా మరణ శిక్ష. అంత కఠిన. ఏమండి, ఈ శిక్ష అవిధేయత యొక్క తీవ్రతను తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఏదో సింపుల్గా మాట వినకపోవడం అది సింపుల్ థింగ్ అనుకుంటున్నారు కొంతమంది, కానీ బైబిల్ ప్రకారంగా అది ఎంత సీరియస్ విషయమో మీరు ఒకసారి గమనించాలని ప్రభుపేట నేను మనవి చేస్తున్నాను. ఏమంటే సామెతల గ్రంథంలో అంటాడు, తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్నంట లోయ కాకులు పీకేస్తాయి.
పక్షిరాజు పిల్లలు దాన్ని తింటాయి అని వాక్యం సెలవిస్తావు. కాబట్టి ప్రియమంది అని బిడ్డలారా, యేసు ప్రభువారు ఆయన తల్లిదండ్రుల మాట విన్నట్లుగా లూకాసు వార్తలో మనం చూస్తున్నాం. టీనేజ్లో 12 సంవత్సరాల వయసులో తల్లిదండ్రులకు లోబడ్డాడంట నజరేతుకు వచ్చి. ఈ రోజున తల్లిదండ్రులకు లోబడుతున్నామా? అన్ని విషయాలు విధేయులుగా ఉండాలి, లోబడాలి. మొదటి మాట ఏం చెప్పాను నేను? పిల్లలు తల్లిదండ్రులను సన్మానించాలి. చాలా బాగా వింటున్నారు మీరు, దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవది ఏంటి? తల్లిదండ్రులకు భయపడాలి. మూడవది తల్లిదండ్రులకు విధేయులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాలుగవ మాట నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, సామెతల గ్రంథం 23వ అధ్యాయం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదువుకుందాం. జాగ్రత్త గమనించండి. నీ తల్లిదండ్రులను సంతోష పెట్టవలెను, నిన్ను కనిన తల్లిని. ఏమండి, ఈ మాట జాగ్రత్త గమనించండి. నీ తల్లిదండ్రులను ఏం చేయాలంట? సంతోష పెట్టాలి. నీ తల్లిదండ్రులను సంతోష పెట్టాలి. నాలుగో మాట, నీ తల్లిదండ్రులను ఏం చేయాలి చెప్పండి? సంతోష పెట్టాలి. నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. ఈ రోజున నీ తల్లికి నువ్వు ఆనందం తెచ్చే వ్యక్తిగా ఉన్నావా? నీ తండ్రికి నువ్వు సంతోషాన్ని తెచ్చే వ్యక్తిగా ఉన్నావా? ప్రియమైన దేని బిడ్డలారా, నీ తల్లి ఏమండి, నీ తండ్రి ఎంత శ్రమ పడుతున్నారో నువ్వు అర్థం చేసుకుంటున్నావా? ఎప్పుడు వాళ్ళకి సంతోషాన్ని తీసుకురాగలుగుతావు? నువ్వు పెద్ద పెద్ద త్యాగాలేం చేసే అవసరం లేదు. నువ్వు బాగా చదివి నీ క్లాసులో ఫస్ట్ తెచ్చుకుంటే తల్లిదండ్రులకి ఏమొస్తుంది చెప్పండి? సంతోషం వస్తుంది. వాళ్ళు చెప్పిన మాట వింటే ఏమవుతుంది చెప్పండి? వాళ్ళకి సంతోషం. వాళ్ళని గౌరవిస్తే వాళ్ళకి సంతోషం. ఏమండి, నీవు ఒక మంచి పేరు తెచ్చుకుంటే వాళ్ళకి సంతోషం. నువ్వు ఒక మంచి ఉద్యోగం చేసుకుంటే మంచి సంతోషం. నువ్వు బాగా సెటిల్ అయితే ఏమండి, తల్లిదండ్రుల కన్నా మన గురించి సంతోషించే వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? తల్లిదండ్రులకు సంతోషాన్ని తీసుకురావాలి. ఏమండి, వాళ్ళకి సంతోషం తేవాలంటే వాళ్ళతో సమయాన్ని గడపాలి. ఈ రోజున తల్లిదండ్రులతో సమయం గడిపే వాళ్ళు ఎవరు కనబడతలేదు. వాళ్ళ దగ్గర కూర్చుని వాళ్ళతో కొంచెంసేపు మాట్లాడాలి. వాళ్ళతో నీ యొక్క ప్రతి పరిస్థితిని పంచుకుంటూ ఉంటే, నా బిడ్డ నాతో అన్ని విషయాలు పంచుకుంటున్నాడని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? సంతోషిస్తారు. సామెతల గ్రంథంలో చాలా విషయాలు రాయబడ్డాయి. 10వ అధ్యాయం 1వ వచనం అంటాడు, జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. ఏమండి, తల్లిదండ్రులకు సంతోషాన్ని తెచ్చేటువంటి కుమారుడుగా కుమార్తెగా నీవు ఉండాలి. నేను చెప్పాను, భౌతికమైన తల్లిదండ్రులు మాత్రమే కాదు, ఈ రోజున ఆధ్యాత్మికమైన తల్లిదండ్రులు కూడా మరి ఏం చేయాలి చెప్పండి? సంతోషపెట్టాలి. కొంతమందిని గురించి ఏమండి, ఆధ్యాత్మిక తల్లిదండ్రులు, ఆత్మీయ నాయకులు దుఃఖపడతా ఉంటారు. అది వారికి ఆశీర్వాదం కాదు. హెబ్రీలకు రాసిన పత్రికలో ఒక మాట రాయబడుతుంది చూడండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండి. ఆత్మీయ నాయకులకు ప్రియమైన బిడ్డలారా, మనం దుఃఖాన్ని కలిగించకూడదు. ఆత్మీయ నాయకులకు సంతోషాన్ని కలిగించే వారిగా మనం ఉండాలి. వాళ్ళకి ఎప్పుడు సంతోషం అంటే వాళ్ళ మాట విన్నప్పుడు, వాళ్ళకి విధేయులుగా ఉన్నప్పుడు. ఇదిగో 30 దినాలు ప్రార్థనా కూడికలు డిక్లేర్ చేశారు. ఏం చేయాలి? మనం కనబడితే వాళ్ళకి సంతోషమా కాదా? కనబడలేదంటే వాళ్ళు దుఃఖపడతారా కాదా? ఇప్పుడు సంతోషాన్ని కలిగించాలంటే వారి మాటలు మనం వినాలి, వారికి లోబడాలి, దేవుని సన్నిధిలో కనబడాలి. ఏమండి, మనము ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటే వాళ్ళకి సంతోషం. యోహాను గాయకు రాస్తూ అంటాడు, ప్రియుడా నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లుచుండ వలనని
నేను కోరుతున్నాను. ఆత్మీయంగా మనం వర్ధిల్లితే అన్ని విషయాల్లో కూడా మనం ఏమవుతాం చెప్పండి, వర్ధిల్లుతాం. మనము వర్ధిల్లడం చూసి సంతోషించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మన ఆత్మీయ తల్లిదండ్రులు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ప్రియమైన మిగతా వాళ్ళు అయితే బాధపడుతూ ఉంటారు, కుళ్ళుకుంటా ఉంటారు. నీ ఇంటిలో శుభకార్యం జరిగితే మొట్టమొదటి సంతోషించే వాళ్ళు నీ ఆత్మీయ నాయకులు. నీవు ఇల్లు కట్టుకుంటే సంతోషించేవాళ్ళు నీ ఆత్మీయ నాయకులు. నువ్వు బాగుపడితే సంతోషించేవాళ్ళు నీ ఆత్మీయ నాయకులు. ఇంకా బంధువులే, వీడికి ఎక్కడి నుంచి వస్తుంది, కట్టేసుకుంటుంది, ఈ చీర ఎక్కడదే, ఎంత కాస్ట్లీ చీర అలాగా వచ్చింది ఇంకి, కుళ్ళుకుని ఏడిచేవాళ్ళు అంటూ ఉంటారు. కానీ నువ్వు బాగుంటే సంతోషించే వాళ్ళు ఏమండి, నీ తల్లిదండ్రులు, నీ ఆత్మీయ తల్లిదండ్రులు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, సంతోషపెట్టాలి. ఆలోచన చేయాలి. నేనేం చేస్తే నా తండ్రికి సంతోషం, నేనేం చేస్తే నా తల్లికి సంతోషం, నా ఆత్మీయ తల్లిదండ్రులకు సంతోషం. ఒక రోజున ఏమండి దుఃఖపడితే మాత్రం చాలామంది ఏమండి తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటారు పిల్లల గురించి. కొంతమంది దైవజనులుగా మా దగ్గరికి వచ్చి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. మా అమ్మాయి అండి, మా అబ్బాయి అండి, మా మాట వింటలేదండి, ఏడుస్తూ ఉంటారు. ఒకవేళ పైన మీ దగ్గర నవ్వుతూ కనబడచ్చేమో కానీ చాటును ఏడ్చేవాళ్ళు కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారు. నువ్వు చేసే పనుల బట్టి, నువ్వు మాట వినని దానిని బట్టి. బైబిల్లో మనం చూసినట్లయితే దావీదు ఏడుస్తున్నాడంట తన కుమారుడు కోసం. చూడండి ఒకసారి, సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 30వ వచనం మనం గమనించినట్లయితే, సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 30వ వచనం చూడండి. అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలి నడుకుని వెళ్ళను. అతని యొద్దనున్న జనులందరూ తల కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. ఏమండి దావీదుని ఏడిపిస్తున్నాడు ఎవరో తెలుసా? కన్న కొడుకు అబ్షాలోము. తండ్రి ఏడిస్తే కొడుకుకి క్షేమమా? మీరు ఆ తర్వాత అధ్యాయాల్లో చూడండి, ఆ కుమారుడు లేకుండా పోయాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, తల్లిదండ్రులను దుఃఖ పెట్టకూడదు, తల్లిదండ్రులను బాధ పెట్టకూడదు, వారికి సంతోషాన్ని కలిగించేటువంటి వారుగా ఉండాలి. 4వ మాట, పిల్లలు, ఆధ్యాత్మిక పిల్లలు కానివ్వండి, భౌతికమైన పిల్లలు కానివ్వండి, ఏం చేయాలి చెప్పండి? తల్లిదండ్రులను సంతోషపెట్టాలి. మనలో ఎంతమంది ఉన్నాం మన తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించేవాళ్ళు, మన ఆత్మీయ నాయకులకి సంతోషకరంగా ఉండేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నాం? ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. మొదటి మాట ఏం చెప్పాను నేను? సన్మానించాలి. 2వది భయపడాలి. 3వది విధేయులుగా ఉండాలి. 4వది వాళ్ళని సంతోషపెట్టాలి. ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను పిల్లల కోసం. చూడండి, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 25వ వచనం. క్షమించండి, 23వ అధ్యాయం 22వ వచనం. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించుము, నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. ప్రియమైన బిడ్డలారా, 5వ విషయం ఏంటంటే పిల్లలు గుర్తుపెట్టుకోవాల్సింది, ముదిమి యందు, తల్లిదండ్రుల యొక్క ముదిమి అంటే ఏంటి? వృద్ధాప్యం. పిల్లలు ఎన్నారా పైన, తల్లిదండ్రుల యొక్క వృద్ధాప్యం అందు వాళ్ళని ఏం చేయకూడదంట? నిర్లక్ష్యము చేయకూడదు. వృద్ధులైనటువంటి తల్లిదండ్రులను నిర్లక్ష్యము చేయకూడదు. ఈ రోజున నిర్లక్ష్యము చేసేటువంటి వారిని కూడా మనం చూస్తాం. అటువంటి వారి గురించి దేవుని యొక్క వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయం 16వ వచనం. తన తండ్రినైనను తన తల్లినైనను
నిర్లక్ష్యము చేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అని చెప్పాలంట. ఏమండి, నిర్లక్ష్యం చేస్తే ఏమొస్తుందంట? శాపం వస్తుందంట. శాపం. ముదిమి యందు నిర్లక్ష్యం చేయకూడదు. ఏమండి, తండ్రి తన రక్తాన్ని చెమటగా చేసుకుంటాడు, తల్లి తన రక్తాన్ని పాలగా చేసుకుంటుంది. తల్లి తన కడుపులో 9 మాసాలు మోస్తూ ఎన్ని ఇబ్బందులు పడుతుందో, ప్రసవించిన తర్వాత నీవు ఆరోగ్యంగా ఉండాలని ఎన్ని మానుకుంటుందో నీ గురించి. ఒకవేళ తినకూడదు ఏదన్నా తింటే కడుపులో ఉండగానే మనం అయిపోతుంది చెప్పండి, చచ్చిపోతాం. ప్రియమైన జన్మలుగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు తల్లిదండ్రులు. తండ్రి ఎంతో కష్టపడతారు నిన్ను పెంచడానికి. వాళ్ళు తినకపోయినా నీకు పెడతారు. ఏదో కష్టపడి బాగా చదవాలని, వారు పడుతున్న కష్టం నువ్వు పడకూడదని మంచి మంచి కాలేజెస్లో స్కూల్స్లో జాయిన్ చేసి ఫీజులు కట్టలేకపోయినా ఎక్కడో తెచ్చి కడతా ఉంటే కొంతమందికి చాలా నిర్లక్ష్యం. ఇంకొకటి, బాగుపడిన తర్వాత నిర్లక్ష్యం చేసే వాళ్ళు ఉన్నారు. సెటిల్ అయిపోయిన తర్వాత ఇంకా తల్లిదండ్రులతో సంబంధం లేదనుకున్న వాళ్ళు ఉన్నారు. పెళ్ళి అయిపోయిన తర్వాత తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే వాళ్ళు ఉన్నారు. బైబిల్లో ఒక మాట రాయబడింది, పెళ్లి టైంలో చదువుతూ ఉంటారు. ఏమని? పురుషుడు తన తండ్రిని తన తల్లిని మరచి, ఏమంటే మరచానుందా విడిచానుందా? విడిచిపోవడం వేరు, మరచిపోవడం వేరు. తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను. విడిచిపెట్టాలని ఉంది కానీ మర్చిపోమని కాదు. వాళ్ళ వృద్ధాప్యంలో ఉంటే వాళ్ళ బాగోగులు చూడవలసినటువంటి బాధ్యత నీ మీద ఉంది. ప్రియమైన ఏం బిడ్డలారా, ఈ రోజున తల్లిదండ్రుల విషయంలో ఎటువంటి శ్రద్ధ మనం కలిగి ఉంటున్నాం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొంతమంది తల్లిదండ్రులు చూసే విషయంలో గొడవలు వచ్చేస్తా ఉంటాయి భార్యాభర్తలకి. ఒక కేసు నా దగ్గరికి వచ్చింది. భార్యాభర్తల మధ్య భర్త ఫోన్ చేశాడు, ఏమండి మా అమ్మను చూడొద్దంటుంది మా భార్య, ఏం చేయమంటారు అంటుంది. చూడొద్దని బట్టి బైబిల్ చూడమని చెప్తుంది. మళ్ళీ వాళ్ళ అత్తగారికి మాత్రం అన్ని పెట్టాలంట. ఈ అమ్మాయి వాళ్ళ తల్లికి మాత్రం చూడొచ్చు అంట, అబ్బాయి వాళ్ళ తల్లికి మాత్రం చూడకూడదంట. ఆయన మిలిటరీలో పనిచేస్తున్నాడు. నెలకొకసారి వచ్చి వాళ్ళకి ఏయో ఉంటాయి కదా చెకప్ ఫ్రీగా చేసుకోవడానికి, నెలకొకసారి వస్తుందండి మా అమ్మ, అది కూడా రాకూడదు అంటుంది మా ఆవిడ. మరి నెల మళ్ళీ వాళ్ళ అమ్మకు మాత్రం పంపించాలంట ఎంతో కొంత. ఏమన్నా బాగుందా ఇది? అబ్బాయి తల్లి అంతా, అమ్మాయి తల్లి కూడా అంతే. ఏమండి తల్లిదండ్రులు, ఏమంటే పెళ్ళైన తర్వాత తల్లిదండ్రులు ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? మదర్ ఇన్లా, ఫాదర్ ఇన్లా. వాళ్ళు కూడా నీకు తల్లిదండ్రులే. నీకు వచ్చిన అత్తమామలు కూడా నీకేంటి? తల్లిదండ్రులే. నీ సొంత తల్లిదండ్రులు నువ్వు ఎలా చూసుకున్నావో నీ అత్తమామలు కూడా నువ్వు అలాగే చూసుకోవాలి. వృద్ధాప్యంలో నిర్లక్ష్యము చేయకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ గురించి ఎంత కష్టపడుతున్నారు, ఆ ప్రేమను నువ్వు అర్థం చేసుకుంటున్నావా? ఆఫ్రికా దేశం ఒక తెగ ఉందంట. ఆ తెగలో ఒక సాంప్రదాయం ఏంటంటే, తల్లిదండ్రులు ఎవరైనా సరే ముసలి వయసులోకి వచ్చేసిన తర్వాత ఇంకా వాళ్ళు పని చేసుకోలేకపోతే తీసుకెళ్ళి అడవిలో వదిలిపెట్టాలంట వాళ్ళని. ఎందుకంటే వాళ్ళు ఉండడం వల్ల వేస్తే కదా, ఏమన్నా లాభం ఉంటుందా? ఏమైనా పని చేస్తారా? ఏమైనా సాయం చేస్తారా? ఆ తెగలో ఉన్న సాంప్రదాయం. ఒక కుమారుడు తల్లి అంటే చాలా ఇష్టం ఆ కుమారుడికి. కానీ ముసలి వయసు వచ్చేసింది, ఆమె ఏ పనులు చేసుకోలేకపోతుంది, పాకుతున్నటువంటి పరిస్థితి. అప్పుడు ఆ సాంప్రదాయ ప్రకారంగా తీసుకెళ్ళి అడవిలోనో కొండలోనో విడిచిపెట్టారు. ఒక బుట్టకొని తెచ్చాడంట కూర్చోబెట్టడానికి. తీసుకొచ్చి ప్రేమ కదా కాబట్టి ఎంతైనా ప్రేమ ఉంటుంది కాబట్టి కొన్ని ఆకులన్నీ కోసి కొంచెం మెత్తగా ఉండడానికి ఆ బుట్టలో ఆకులన్నీ పెట్టాడంట. తల్లికి అర్థమైపోయింది, ఎందుకంటే సాంప్రదాయం కదా, అది తెలిసే ఉంటుంది. అమ్మ రామ బుట్టలో కూర్చోబెడతాను, నాన్న వద్దులే నేనే వస్తానని చెప్పేసి పాక్కుంటూ వచ్చి ఆ బుట్టలో కూర్చుందంట. తన భార్య సాయంతో ఎత్తి నెత్తి మీద పెట్టుకున్నాడు.
తీసుకుని వెళ్తున్నాడు. తనకి బాధగానే ఉంది, ఎందుకంటే తన ప్రేమించినటువంటి తల్లి, కానీ సాంప్రదాయం కాబట్టి తీసుకుని వెళ్తున్నాడు. తల్లి కూడా చాలా వేదన, బాధ. వెళ్తా ఉంటే పైనుంచి అప్పుడప్పుడు కొన్ని ఆకులు కింద పడుతున్నాయంట. ఇదేంటిది, పాపం వదిలిపెట్టేస్తున్నాను కదా, కొంచెం మైండ్ బాగోక అలా చేస్తుందేమో, పైనుంచి అవన్నీ పడేస్తుందేమో అనుకున్నాడు. చాలా దూరం తీసుకెళ్ళాడు కాలినాడుకని, అసలు మళ్ళీ వెనక్కి రాలేండి, ఎందుకంటే ఆడికి వెళ్ళిన తర్వాత క్రూరమొగలు ఏదో తినేసి చంపేస్తాయి అన్నమాట. వెళ్తున్నాడు మొత్తానికి చాలా లోతైనటువంటి ప్రాంతానికి వెళ్ళి వదిలిపెట్టేస్తాడు. వదిలిపెట్టేసిన తర్వాత, అమ్మమ్మ నేను వెళ్తున్నానంటే, బాబు ఒక మాట, అప్పుడే సాయంకాలం అయిపోయింది, నువ్వు త్వరగా వెళ్ళిపో, నువ్వు మళ్ళీ దారి తప్పిపోతావేమో అని చెప్పేసి నేను వస్తున్నప్పుడు ఒక్కొక్క ఆకు నేను పడేశాను, ఆ ఆకులు చూసుకుంటూ నువ్వు ఇంటికి వెళ్ళని చెప్పిందంట. ఆ మాట విని తన గుండె తరుక్కుపోయింది. ఏంటి ఇటువంటి తల్లినా నేను ఈ అడవిలో వదిలేయడానికి, క్రూర మృగాలకు అప్పగించడానికి వచ్చాను అని చెప్పేసి, అమ్మా వద్దు, దా వచ్చే, నేను ఇంటికి తీసుకెళ్ళిపోతాను. నాయనా నేను వస్తే మళ్ళీ ఊర్లో వాళ్ళు నేను ఉంచరు, నిన్ను వెలేసేస్తారు. వెలేసినా పర్లేదు, నువ్వు నాకు కావాలి అని చెప్పేసి మళ్ళీ బొట్లో ఎక్కించుకుని ఇంటికి తీసుకొచ్చాడంట. ఏమంది అనుకుంటుందా? తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ మనకు అర్థమవుతుందా? మన ఆత్మీయ దైవజనుల యొక్క ఆ ప్రేమ ఎప్పుడైనా అర్థమైందా మనకి? వాళ్ళ విషయంలో మనం ఎటువంటి శ్రద్ధ కలిగి ఉంటున్నాం? ఒకసారి ఆలోచన చేయాలని ప్రభుపేట నేను మనవి చేస్తున్నాను. దావీదు తనకే చాలా కష్టాలు వచ్చినాయి. ఆ సమయంలో కూడా తల్లిదండ్రుల గురించి పట్టించుకున్నాడు. సమూయేలు చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం. మోయాబులోని మిస్పేకు వచ్చి, దేవుడు నాకు ఏమి చేయనది నేను తెలుసుకున్న వరకు నా తల్లిదండ్రులు వచ్చి నీ వద్ద నుండనిమ్మని మోయాబు రాజుతో మనవి చేశాడంట. నాకు ఏం చేయాలో నాకు ఇప్పుడు పాలు పోవట్లేదు, నాకే ఏ దిక్కు లేదు, కనీసం నాకు ఒక క్లారిటీ వచ్చే వరకు నా తల్లిదండ్రులను నీ దగ్గర పెట్టుకో అని చెప్పేసి మోయాబు రాజుతో మాట్లాడుతున్నాడంట. ఏమండి, ఎంత గొప్ప ప్రేమ తల్లిదండ్రుల విషయంలో, ఎంత గొప్ప శ్రద్ధ తల్లిదండ్రుల విషయంలో. ప్రియమైన ఏం అతనికే దిక్కు లేదు, తనకి దిక్కు లేకపోయినా తన తల్లిదండ్రులు మాత్రం అవరు నిర్లక్ష్యం చేయబడకూడదు అని వారి విషయంలో శ్రద్ధ తీసుకుంటున్నటువంటి దావీదుని మనం చూస్తూ ఉన్నాం. అందుకనే దావీదు ఏమండి మంచి వృద్ధాప్యం వరకు జీవించాడంట, మంచి వృద్ధాప్యంలో మరణించాడంట. కారణం ఏంటంటే ఆయుష్. మన మూలవాక్యం చదువుకున్నాం కదా, తల్లిదండ్రులను సన్మానిస్తే దీర్ఘాయుష్. కాబట్టి ప్రియమైన ఏం పిల్లరా, ఈ రాత్రి కాల సమయంలో మనం ఆలోచన చేద్దాం. పిల్లల యొక్క బాధ్యత తల్లిదండ్రుల విషయంలో, వృద్ధాప్యంలో వారిని మనము నిర్లక్ష్యం చేయకూడదు. ఈ రోజున ఏమంటే వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయి తెలుసా? వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయి. ఎందుకు వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయంటే నిర్లక్ష్యము చేయబడుతున్నటువంటి తల్లిదండ్రులు ఎక్కువైపోయారు. ఇప్పుడు ఒక ఆయన అన్నాడు, ఈ రోజున వృద్ధాశ్రమాలు పెరిగితే రేపొద్దున అనాథాశ్రమాలు పెరుగుతాయంట. ఎందుకంటే వీళ్ళు ఉండరు కదా పిల్లల్ని చూసుకోవడానికి, తర్వాత వాళ్ళు. ఒక ఆయన అంటున్నాడు, తన ఫ్రెండ్తో మాట్లాడుకుంటున్నాడు, రిటైర్ అయిపోయినటువంటి వ్యక్తి, నాకు 4 పిల్లలండి అని చెప్పేసి అంటూ, ఒకడేమో అమెరికాలో ఉన్నాడు, ఒకడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు, ఒకడు సింగపూర్లో ఉన్నాడు, ఒకడు దుబాయ్లో ఉన్నాడు అని చెప్తున్నాడు. అలాగండి, చాలా సంతోషం. మరి మీరు అక్కడ ఉన్నారంటే, నేను వృద్ధాశ్రమంలో ఉన్నానండి అంటున్నాడు. అమెరికాలో ఉన్నవాడు చూసుకోలేడా, ఒక నెల పెట్టుకోలేడా తల్లిదండ్రులు తీసుకెళ్ళి? ఆస్ట్రేలియాలో ఉన్నవాడు తీసుకెళ్ళలేడా?
ప్రియమైన బిడ్డల తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయబడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారు ఒక మంచి మాదిరి చూపించాడు. సిలువలో కూడా తల్లిని విడిచిపెట్టలేదు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, యోహానికి అప్పగించాడు తల్లి యొక్క బాధ్యత, ఇదిగో నీ తల్లి అని చెప్పేసి. కాబట్టి ఈ రోజున తల్లిదండ్రుల విషయాల్లో మన శ్రద్ధ ఏ విధంగా ఉంది? ఆస్తులు పంచుకునే టైంలో చెత్త ఉంటుంది. ఇది మా అమ్మ సంపాదించింది, ఇది మా నాన్న సంపాదించింది. మరి చూసే విషయంలో ఎప్పుడైనా పోటీ పడ్డారు అలాగా? ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున బిడ్డలుగా మనం ఏ విధంగా ఉంటున్నాం? కొడుకుగా, కూతురుగా, ఇదిగో నా తల్లి బాధ్యత, నా తండ్రి బాధ్యత అని చెప్పేసి ఎప్పుడన్నా మనం ఆలోచన చేస్తూ ఉన్నామా? ప్రియమైన బిడ్డలారా, 5 విషయాలు పిల్లల విషయంలో నేను జ్ఞాపకం చేస్తాను. తల్లిదండ్రులకు ఏ విధంగా వారిని చూసుకోవాలో. 1, గుర్తుపెట్టుకోవాలి. హృదయం అని అందరికీ పలకలు ఇచ్చాడు దేవుడు, వాటి మీద రాసుకోవాలి. ఏమని? సన్మానించాలి. ఇక్కడ ఉన్న పిల్లలు కూడా గుర్తుపెట్టుకోవాలి. సన్మానించాలి, గౌరవించాలి, ఘనపరచాలి. 2వది, వారికి భయపడాలి. నీ జీవితంలో ఏం జరిగినా సరే చెప్పాలి. కొన్నిసార్లు బయట దెబ్బ తగిలించేసుకుంటారు, వచ్చి చెప్పరు. చెప్పితే కట్టుకడుతుందో లేకపోతే తిడతారు. తిట్టకుండా ఉంటారు. తిడతారని చెప్పకుండా ఉండకూడదు. అది ఇంకా ఎక్కువైపోద్ది. వాళ్ళు ఏదో దానికి మందు రాయడం ఏదో చేస్తూ ఉంటారు. భయపడాలి. 3వది ఏమండి? విధేయులుగా ఉండాలి, లోబడాలి. అన్ని విషయాల్లో లోబడుతూ ఉండాలి. 4వది సంతోష పెట్టాలి. వాడిని దుఃఖపెట్టకూడదు. మన వల్ల వాళ్ళ కన్నీరు కార్చకూడదు. అది మనకి ఆశీర్వాదం కాదు. 5వది వారిని నిర్లక్ష్యము వారి విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మూలవాక్యంలో దేవుడు పిల్లల గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు. నా సమయం అయిపోయింది అనుకుంటున్నాను. అమ్మా, ఇంకా ఉందా? అయిపోయిందా? ఇంకా 20 నిమిషాలు ఉంది. ఓకే, పిల్లల గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి ఇప్పుడు ఇంకా టైం ఉంది కనుక తల్లిదండ్రుల గురించి కూడా నేను కొన్ని మాటలు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. పిల్లల బాధ్యతలు ఇప్పటి వరకు మనం చూసాం. ఫ్యామిలీ అంటే పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులు కూడా కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. పిల్లల గురించి క్లుప్తంగా కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. ప్రియమైన బిడ్డలారా, చూడండి, మొట్టమొదటిగా పిల్లల విషయంలో తల్లిదండ్రులు చేయవలసినటువంటి కొన్ని పనులు నేను జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 29వ అధ్యాయం. ఇప్పటి వరకు పిల్లల బాధ్యతలు మనం చూసాం. కుటుంబంలో పిల్లల బాధ్యతలు. 2వదిగా తల్లిదండ్రులకు కూడా బాధ్యతలు ఉన్నాయి. ఆదికాండము 29వ అధ్యాయము 35వ వచనం. ఆమె మరల గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించెదను అనుకొని యోధా అని పేరు పెట్టాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే బిడ్డల కొరకు తల్లిదండ్రులు చేయవలసినటువంటి పని, బాధ్యత ఏంటంటే వారు దేవుని ఏం చేయాలి? స్తుతించాలి. ఏమంటే కొంతమందికి బిడ్డలు లేని పరిస్థితి ఉంది. కానీ దేవుడు నీకు గర్భఫలం ఇచ్చాడు, నీ గర్భాన్ని దేవుడు తెరిచాడు. కాబట్టి దేవుడు నీకు అనుగ్రహించినటువంటి నీ బిడ్డ కొరకే ఎప్పుడు కూడా దేవునికి ఏం చేయాలి చెప్పండి? స్తుతులు చెబుతూ ఉండాలి, స్తోత్రాలు చెప్తూ ఉండాలి. ప్రభువా, నాకు కుమారుని ఇచ్చావు, నీకు స్తోత్రం. నాకు కుమార్తెని ఇచ్చావు, నీకు స్తోత్రం అని దేవుణ్ణి స్తుతించాలి. కొంతమందికి ఆడపిల్ల పుడితే మొహం లేవదు. ఏమైపోయింది? ఆడపిల్ల మనిషి కాదా? ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు ఆడపిల్ల చూస్తున్నారంట, మగపిల్ల ఎవరు చూడట్లేదంట. ప్రియమైన బిడ్డలారా, ఆడపిల్లలు కూడా వారు దేవుని స్వరూపంలో చేయబడినటువంటి బిడ్డలు. అసలు ఆడ కూడా లేని వాళ్ళు ఉన్నారు. నీకు దేవుడు ఆ బిడ్డలను ఇచ్చాడు కదా, ఆడబిడ్డని ఇచ్చాడు కదా. కాబట్టి ప్రభువుని స్తుతించాలి. ఫిలిప్పుకి 4 కుమార్తెలు అంట.
కానీ దేవుడు ఆ బిడ్డలు వాడుకున్నాడు. బైబిల్లో స్త్రీలు కూడా రాణులుగా పరిపాలన చేశారు, ప్రవక్త్రీలుగా వాడబడ్డారు, న్యాయాధిపతులుగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రస్తుత సమాజంలో మగోళ్ళతో పోటీ పడి అసలు వాళ్ళే ఫస్ట్ ఉంటున్నారు. ఏదైనా రిజల్ట్ చూడండి, ఏదైనా ఎగ్జామ్ పెట్టిన తర్వాత రిజల్ట్ చూస్తే ఎవరు ఉంటున్నారు? ఆడపిల్లే. ఇప్పుడు మగోళ్ళకి అవకాశాలు పెరిగిపోయినాయి, అందుకని సరిగ్గా చదవట్లేదు. ఆడపిల్లలే చక్కగా కాన్సన్ట్రేట్ చేసి చదువుతున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న ఆడపిల్లలు బాగా చదవండి, తల్లిదండ్రులు మంచి పేరు తీసుకురండి. పోటీ ప్రపంచంలో మనం ఉన్నాం, పిల్లలు బాగా చదవాలి. ఎవరైనా సరే వారిని బట్టి మనం ఏం చేయాలి చెప్పండి? తల్లిదండ్రులు దేవుణ్ణి స్తుతించాలి అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. రెండవదిగా మనం గమనించినట్లయితే ఆ పిల్లల కొరకు ప్రార్థన కూడా చేయాలి. విలాప వాక్యాలు 2వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తాం. నీ పసి పిల్లల ప్రాణం కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తు, నీళ్లు కుమ్మరించినట్లుగా దేవుని సన్నిధిలో ఏమండి కన్నీటితో ప్రార్థించాలి. రేయి మొదటి జాము అని ప్రత్యేకంగా మెన్షన్ చేశాడు. రేయి మొదటి జాము అంటే ఏంటి ఏమండి? రాత్రిలో మొదటి జాము. 4 జాములు ఉంటాయి. రాత్రి అంటే సాయంకాలం చీకటి పడిన తర్వాత మొదటి జాము 6 నుంచి 8 గంటల లోపులో నీ బిడ్డల కొరకు నువ్వు ఏం చేయాలి? ప్రార్థించాలి. అంతేకాదు కుటుంబంగా కూడా ప్రార్థించాలి. నీవు ఒంటరిగా ప్రార్థన చేయాలి, తల్లిదండ్రులు కలిసి ప్రార్థన చేయాలి, అలాగే కుటుంబంగా కలిసి ప్రార్థించాలి. ఏమంటే మా తల్లిదండ్రులకి మేము అనవడుకున్న సంతానం, నేనే మొదట పుట్టాను. వాళ్ళు పెళ్ళేందో అనుకున్నారంట, దేవా మొట్టమొదటి ఎవరు పుట్టినా వాళ్ళని నీ సేవ కొరకు ఇచ్చేస్తాం, ఆడబిడ్డ అయినా మగ బిడ్డ అయినా. అప్పుడు నేను కడుపులో పడ్డానంట. సేవ కొరకు అని నన్ను పెంచారు. నువ్వెంత చదువుకున్నా చివరికి నువ్వు చేయవలసిన తెలుసా? దేవుని సేవ చేయాలి. ఆ విధంగానే మంచి చదువు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు చదివించారు. ఈ రోజున దేవుడు నన్ను వాడుకుంటున్నారు. ఎనమండుగుని కూడా దేవుడు ఆరోగ్యంగా సజీవంగా ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. అయితే వాళ్ళు ప్రతిసారి మాకు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, ఇదిగో ఈ వాక్య ప్రకారంగా 6 అయ్యిందంటే మేము ఎక్కడున్నా సరే మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం అని చెప్తా ఉంటారు. మా నాన్నగారు అమ్మగారు ఒకే చోట ఉంటే ఆ సమయంలో కలిసి ప్రార్థన చేస్తారు. ఒకవేళ పరిచయ నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్తే 6 అయిందంటే అక్కడ ఆయన ప్రార్థన చేస్తారు, ఇక్కడ ఈవిడే ప్రార్థన చేస్తారు. ఈ రోజున మేము దీవించబడ్డానికి నేను బలమైన కారణం ఏదైనా ఉందంటే నేను చెప్పగలను, నా తల్లిదండ్రులు చేసినటువంటి ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మీ బిడ్డలు బాగుపడాలంటే, మీ బిడ్డలు దీవించబడాలంటే, వారికి మంచి వివాహాలు జరగాలంటే, వారు మంచి ఉద్యోగాలు పొందుకోవాలంటే, వారు ఉన్నతమైన స్థితిలో దీవించబడాలంటే తల్లిదండ్రులుగా మీరు వారి కొరకు ఏం చేయాలి? ప్రార్థన. అవసరమైతే ఉపవాసం ఉండి కూడా ప్రార్థన చేయాలి, కన్నీరు కాచి ప్రార్థన చేయాలి. ఏమండి ఈ రోజులు మంచిగా కనిపించట్లేదు, ఏమండి హాస్టల్స్లో ఉన్న సరైన పరిస్థితులు కనిపించట్లేదు, లేకపోతే కాలేజీలో ఉన్న సరైన పరిస్థితులు కనిపించట్లేదు. బైబిల్లో రాయబడింది ఇర్మియా గ్రంథంలో మరణము కిటికీలు ఎక్కుతుందంట పిల్లల ప్రాణాలు తీయడానికి. అందుకనే పిల్లలు చనిపోతున్నారు. ఒకప్పుడు 60-70 సంవత్సరాలు వచ్చిందంతా ఈ వ్యక్తి చచ్చిపోతాడేమో అనేటువంటి ఒక ఆలోచన ఉండేది. ఇప్పుడు ఎవరు చచ్చిపోతాడో తెలియట్లేదు. మరణము కిటికీలు ఎక్కుతా ఉంది. కనుక బిడ్డల కొరకు ప్రార్థించాలి, బిడ్డల కొరకు ప్రార్థించాలి. స్కూల్ బస్ యాక్సిడెంట్ అయ్యి చనిపోతున్నటువంటి పిల్లలు మనం చూస్తూ ఉన్నాం. స్కూల్ నుంచి వస్తూ ఏమండి రకరకాల మరణాలు ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున బిడ్డల కొరకు ప్రార్థించాలి. ఎంతవరకు మనం కేర్ తీసుకోగలుగుతాం? మన ఇంట్లో ఉన్నంత వరకు వారి గురించి కేర్ తీసుకోగలుగుతాం. ఆ తర్వాత ఎవరు కేర్ తీసుకోవాలి? దేవుడే. కనుక తిరిగి మనం ఏం చేయాలి? ఆ దేవుని చేతులకి అప్పగించాలి. ప్రార్థన ద్వారా మనం ఏం చేస్తామంటే మన పిల్లల్ని దేవుని చేతుల్లో పెడతాం. ఆయన ముదిమి వచ్చే వరకు మనల్ని సంకనెత్తుకుంటాడంట. మన పిల్లల్ని కొంచెం నడిచి వచ్చే వయసు వరకు ఎత్తుకుంటాం. ఆ తర్వాత ఎత్తుకున్నానా అంటే నడవగలరు కదా నడు అంటాం కదా. కానీ దేవుడైతే ముదిమి వచ్చే వరకు ఆయన మనల్ని ఎత్తుకునేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి తల్లిదండ్రులు చేయవలసినటువంటి పని ఏంటంటే, మొట్టమొదటిగా దేవుడు మీకు ఇచ్చిన బిడ్డల కొరకే అనునిత్యము కూడా దేవుణ్ణి
స్తుతించాలి, స్తుతించాలి. ఇక్కడ ఈమె ఏమండి, దేవుడు నాకు కుమారుని ఇచ్చాడని యోధా అనే పేరు పెట్టి ఉంది. ఎప్పుడు కూడా నేను దేవుని స్తుతించే వ్యక్తిగా ఉండాలి. యోధా అనే మాటకి స్తుతి అని అర్థం. ఆ తర్వాత స్తుతించడం మాత్రమే కాదు, వారి కొరకు మనం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవదిగా మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, వారికి మనము నేర్పించాలంట, నేర్పించాలి, వారిని పెంచాలి. చూడండి, ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తాం 6వ అధ్యాయంలో, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 7వ వచనం. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవను నడుచున్నప్పుడును, పండుకొనినప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకుని. ఏమండి? అభ్యసింప చేయాలంట, అభ్యసింప చేయాలంట. శాంతి గ్రంథంలో రాయబడుతుంది, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము. నేర్పించాలి, అభ్యాసం. అభ్యాసం లెక్కలు చెప్పేసిన తర్వాత కింద అభ్యాసం అని ఉంటుంది, అంటే దాన్ని ప్రాక్టీస్ చేయాలన్నమాట. కాబట్టి నువ్వు ప్రాక్టీస్ చేయించడమే కాదు, అసలు నువ్వు ప్రాక్టికల్గా ఉండాలి వాళ్ళ దగ్గర. అది కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. నేర్పించడమే కాదు, నువ్వు వాళ్ళకి ప్రాక్టికల్గా ఉండాలి. ఆ స్టోరీ అర్థం అవడం కోసం సరదాగా ఒక మాట. పీత పిల్లతో చెప్తుందంట, పెళ్లి సంబంధం వస్తుంది కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఎదురుకుండా నడవాలి. పూర్వకాలం నడిచి చూపించని అనేవాళ్ళు కదా, ఇప్పుడు అదేం లేదు, అంత ఆన్లైనే కదా. సరే వచ్చారంటే పెళ్ళోళ్ళు, తల్లి అంటుందంటే ఇదిగో చాలా చక్కగా నడవాలి, స్ట్రైట్గా నడవాలని. పిల్ల నడుస్తుంది, పక్క పోతుందంట నడుతుంటే. అదేంటది పక్క పోతుంది? అమ్మ చూపించవసా, నువ్వు చూపించంటే ఆ తల్లి అలా పక్క పోతుంది. ఈతనాడికి ఎలా ఉంటుంది? తల్లి అలా నడుస్తుంటే పిల్లలు నడవదా? బైబిల్లో ఒక మాట రాయబడింది, తండ్రి ఏది చేటు కుమారుడు చూస్తాడో అదే చేస్తాడంట. తల్లి ఏం చేస్తుందో కుమార్తె కూడా అదే. నువ్వు చక్కగా ముసుగేసుకుని ప్రార్థన చేసుకున్నావు అనుకో, ఆ పిల్ల కూడా ఏదో టవలో లేకపోతే రొమ్మాలో తెచ్చుకుని ముసుగేసుకుని ప్రార్థన చేస్తాడు. నేను చూసి నేర్చుకుంటాను. ఒకసారి ఒక కుర్రగాడు మామిడి చెట్టు ఎక్కి మామిడికాయలు కోసేస్తున్నాడంట. ఆ తోటమాలను చూసి ఆయన పట్టుకుని, ఒరే మీ నాన్నతో చెప్తే నీ పని అన్నాడంట. ఆ నవ్వుతున్నాడంట. మీ నాన్నంటే భయం లేదంటే, చెప్పుకో మా నాన్న ఆ చెట్టు మీద ఉన్నాడు అంటున్నాడంట. వాళ్ళ నాన్న ఒక దొంగ అయితే కుర్రోడు దొంగ కాదా? వాళ్ళ నాన్న తాగుబోతు అయితే కుర్రోడు తాగుబోతాడు కాదా? తల్లిదండ్రులు భక్తి పనులు అయితే పిల్లలు భక్తి పనులు అవుతారు. తల్లిదండ్రులు దుర్మార్గులు అయితే పిల్లలు కూడా దుర్మార్గులకు వెళ్తారు. కాబట్టి వారి ఎదుట మాదిరిగా చూపించడం ద్వారా వాళ్ళకి నేర్పించాలి. నువ్వు పెందలకడే మందిరానికి వస్తే పిల్లలు పెందలకడే మందిరానికి వస్తారు. నువ్వు అసలు మందిరానికే రావు, పిల్లల్ని నువ్వు వెళ్ళరా సండే స్కూల్కి వెళ్ళి యూత్ మీటింగ్కి వెళ్ళంటే వాళ్ళు ఎక్కడ వస్తారో ముందు నువ్వు రా అంటాడు. కాబట్టి ప్రియమంది అని వెళ్ళరా, తల్లిదండ్రులు తండ్రి సిగరెట్ తాగుతావు, రే నువ్వు సిగరెట్ తాగకూడదంటే ఎంటాడాడు? మాదిరి చూపించి వారికి నేర్పించారు, మాదిరి చూపించి వారికి నేర్పించారు. ప్రభు యొక్క శిక్షలో బోధలో వాడిని ఏం చేయాలి చెప్పండి? పెంచాలి. ఆధ్యాత్మికంగా పెంచాలి, భౌతికంగా పెంచాలి. నాన్న ఇలా చేయాలి, ఇలా చేయకూడదు చెప్పాలి. అలాగే బైబిల్ చదివావా, ప్రార్థన చేసుకున్నావా, నేర్పించాలి. నువ్వు ప్రార్థన చేసుకో, ఆడేం చేసుకుంటాడు? నువ్వు బైబిల్ చదువు, వాళ్ళేం చదువుతారు? కాబట్టి మాదిరి చూపిస్తూ వాళ్ళని ఏం చేయాలి? పెంచాలి. నాలుగవదిగా మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాము. ప్రియమైన జన్మలరా, దావీదు ఒక మంచి మాట చెప్తున్నాడు. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 27వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా నీకు సంతానము కలుగు చేయదునని నీవు నీ దాసునైన నాకు తెలియపరిచితివి గనుక ఇలాగన నీతో మనవి చేయుచున్నాను. చూడండి, ఒక మాట అంటాడు అక్కడ 29వ వచనంలో,
దయచేసి నీ దాసునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దానిని ఆశీర్వదించు. దావీదు యొక్క ఆశ ఏంటంటే నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలి. కాబట్టి ప్రియమైన ఏంటంటారా, మనము తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏంటంటే కుటుంబముగా దేవుని సన్నిధిలో ఉండాలి. కొంతమంది భర్త వస్తే భార్య రాదు, తల్లిదండ్రులు వస్తే పిల్లలు రారు, పిల్లలు వస్తే తల్లిదండ్రులు రారు. ఏమండి, రాత్రి నా కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉందా అన్న వాళ్ళు ఒకసారి చేసి చూపిస్తారా? నా కుటుంబం మొత్తం దేవుని సన్నిధిలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవుడి మిమ్మల్ని దీవించును గాక. లేనోళ్ళు ఒకవేళ బాధ కలగొచ్చేమో, నా భర్త రాలేదు ఈరోజు, నా పిల్లలు రాలేదు, ఇద్దరిలో ఒకడు రాలేదు, ప్రార్థన చేయండి వాళ్ళ కోసం. వాళ్ళు రావట్లేదండి. కొంతమంది అంటారు వాళ్ళు రారండి, ఇలా మార్కులు వేసి దిద్దేస్తారు. ఏమండి, ఎందుకు రారు? ప్రార్థన చేస్తే వాళ్ళు కూడా వస్తారు. ప్రార్థన చేయండి, కోటాలో మీరు ప్రార్థన చేయండి. ప్రభువా, నా కుటుంబం అంతా నీ సన్నిధిలో కనబడాలి నాయన. యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేది. ఇంటిల్లిపాది దేవుని సేవిస్తే అది ఎంత సంతోషం అండి. కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉంటే అది ఎంత సంతోషం అండి, దేవునికి ఎంత మహిమ అండి. కాబట్టి ప్రియమైన మన కుటుంబాలు దేవుని సన్నిధిలో ఉండాలి. అలాగే దేవుని సన్నిధి మన కుటుంబాల్లో ఉండాలి. కొన్ని గృహాలు ఒక చిన్న నరకంలాగా ఉంటాయి. అగ్ని భర్త ఇంటికి వెళ్ళాలంటే బాబోయ్ అనిపిస్తూ ఉంటుంది భర్తకి, ఎందుకంటే భార్య పీకి తినేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియమైన ఏంటంటే ఒక పరలోకంలో ఉండాలి, పరలోకంగా ఉండాలంటే అక్కడ దేవుని సన్నిధి ఉండాలి. దేవుని సన్నిధి ఎప్పుడు ఉంటుంది? నువ్వు కుటుంబ ప్రార్థన చేసుకుంటే. కుటుంబ ప్రార్థన చేయాలి. ఎంతమంది గృహాల్లో కుటుంబ ప్రార్థన జరుగుతుంది? లేకపోతే ప్రార్థన ప్రారంభించండి, కుటుంబంగా కలిసి ప్రార్థించండి, మీ అవసరతల కొరకు ప్రార్థించండి. దేవుడు మీ గృహాన్ని ఒక చిన్న పరలోకంగా చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతిమంతుల గుడారముల నుంచి అంట రక్షణను కూర్చున్నటువంటి ఉత్సాహ సునాదము వినపడుతుంది అని వాక్యం సెలవిస్తా ఉంది. కొన్ని గృహాల్లో నుంచి సినిమా పాటలు పడతా ఉంటాయి, కొన్ని గృహాల్లో నుంచి బూతులను పడతా ఉంటాయి, దెబ్బలాటలను పడతా ఉంటాయి, కొట్లాటలు. ప్రియమైన బిడ్డలారా, ఒకసారి ఒక ఇంటికి వెళ్తే ఆ గోడ అంతా పాడైపోయి ఉంది. ఏంటంటే ఎప్పుడు అలా ఆయన ప్లేట్ గెట్టేసాడంట. అక్కడ కోపాలతో ప్లేట్లు గెట్టేస్తూ ఉంటారు కదా. ప్రియమైన కూర అంతా అంటుకుపోయి మచ్చబడిపోయింది. కాబట్టి పరలోకంగా ఉండాలంటే దేవుని సన్నిధి మన గృహాల్లో ఉండాలి. దావీదు యొక్క కోరిక ఏంటంటే నా కుటుంబము నిత్యము కూడా నీ సన్నిధిలో. దావీదు కోరిక కూడా సదాకాలము చిరకాలము యెహోవా మందిరంలో నేను ఆయనకి దేవుని మందిరంలో ఉండాలని ఆశ ఉంది కనుక తన కుటుంబం కూడా దేవుని మందిరంలో ఉండాలని ఆశపడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రియమైన బిడ్డలారా, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట రాయబడింది. సామెతల గ్రంథం, మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. తల్లిదండ్రుల యొక్క బాధ్యత మరొకటి ఏంటంటే పిల్లల్ని ఆస్తికర్తలుగా చేయాలి. వాళ్ళకి ఏదో ఒకటి సంపాదించి పెట్టాలి. ఒక ఆయన అన్నాడు, మా వాళ్ళు మాకు ఏం ఇవ్వలేదు కానీ షుగర్ బీపీలు ఇచ్చారండి అంటున్నాడు. అదే ఆస్తి అంట, వాళ్ళ పితరులు ఇచ్చినటువంటి ఆస్తి. ఏమన్నా రోగాలు కాదు మన పిల్లలకి ఇవ్వాల్సింది. నువ్వు ఇష్టం వచ్చినట్టు తిరిగితే పిల్లలకు వచ్చి అనుకుంటుంది. కాబట్టి మన పిల్లలకి ఆస్తిని సమకూర్చాలంట. మంచివాడంట తన పిల్లలని ఆస్తికర్తలుగా చేస్తాడంట. కొరింథీయులకు రాసిన పత్రికలు కూడా రాయబడుతుంది. 2వ పత్రిక చూడండి, 12వ అధ్యాయం 14వ వచనం. 2వ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో, ఇదిగో 2వ కొరింథీ 12:14 అమ్మా చూడండి. ఆ తర్వాత మీ పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చదగినది కదా. తల్లిదండ్రులు ఏం చేయాలంటే పిల్లల కోసం ఆస్తిని కూర్చాలంట. ఎంతో కొంత దాచి ఏదో ఒకటి వాళ్ళకి సమకూర్చాలి. ఇది తల్లిదండ్రుల యొక్క బాధ్యత. విచారకరమైన విషయం ఏంటంటే సమకూర్చడం కాదు కదా, కొంతమంది అప్పులు వేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇదిగో మా నాన్న మా అమ్మ చేసిన అప్పులు అంటే నేను తీరుతున్నాను అంటా ఉంటా. వద్దు. అసలు అప్పులు చేయకండి. ఎందుకు చేయాలి అప్పులు? నీకు స్తోమత ఉంటేనే అప్పు చేయాలి, మళ్ళీ తీర్చగలిగితేనే అప్పు చేయాలి. కొంతమంది అప్పు చేసి ఎగ్గొట్టేస్తూ ఉంటారు.
నీతిమంతుడంట అప్పు చేసి తీరుతాడంట. మా సంఘంలో ఒక సమస్య వచ్చింది. ఈ అప్పులు బయట వాళ్ళ దగ్గర కాదు, సంఘస్థుల దగ్గర తీసుకుంటారు. కొంతమంది తీసుకున్నట్టు చెప్తారా పాస్టర్ గారికి చెప్పరు. వాళ్ళు ఫ్రెండ్స్ అయిపోయి చాలా చక్కగా చేసుకుంటూ ఉంటారు. అప్పు తీసుకున్న అవసరం ఉన్నప్పుడు ఎవడన్నా కాళ్ళ వెళ్ళ పడతాడు. అవసరం తీరిపోయిన తర్వాత ముఖం జాడేస్తూ ఉంటారు. ఆ తర్వాత కొంతకాలం తర్వాత కేసు నా తిరిగి వస్తుంది. పాస్టర్ గారండి పలానా అమ్మాయి మా దగ్గర అప్పు తీసుకుందని తీర్చట్లేదండి. మరి ఇచ్చినప్పుడు ఎందుకు చెప్పలేదు? కాబట్టి ప్రియమైన జనపడ్లరా, అలాగా అప్పులు ఒకవేళ అవసరానికి మీరు తీసుకున్నా వెంటనే మీరు ఏం చేయాలి? తీర్చేయాలి. అంతేగాని దాన్ని ఎగ్గొట్టకూడదు. కాబట్టి ప్రియమైన జనపడ్లరా, కొంతమంది ఇలాగ అప్పులు ఇచ్చి మోసపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. స్నేహితుల మధ్యలోనే జాగ్రత్త. అనవసరంగా అప్పులు పాలవద్దు. మధ్యవర్తిగా ఉండి సంతకాలు పెట్టేది అందరికీనే. కొంతమంది ఇలా సంతకాలు పెట్టేసి వాళ్ళ అప్పు వాళ్ళు తీర్చుకోవాల్సిన పరిస్థితి. ఒక ఆయన అన్నాడు, పాస్టర్ గారు మీ సంతకం మీకు తప్ప ఇంకెవరికి పనిచేయదు అన్నాడు. అంటే మీకోసమే సంతకం పెట్టుకుంటే మీకోసమే పెట్టుకోండి, ఇంకెవరికి మీరు నన్ను అలా ముంచేసాడు ఒకడు. కాబట్టి ప్రియమైన జనపడ్లరా, ఆస్తిని సమకూర్చాలి. అప్పులు కాదండి, రోగాలు కాదండి. ఇంకొక మాట అంటాను, అసలు ఆస్తి అంటే ఏంటి? ఈ భూములు లేకపోతే ఇళ్ళు లేకపోతే పొలాలు కాదండి. ఆస్తి అంటే దేవుడే నిజమైన ఆస్తి. మీ బిడ్డలకి మీరు సంపాదించి పెట్టవలసినటువంటి ఆస్తి ఏదైనా ఉందంటే ముందు వాళ్ళని దేవుడిని నమ్ముకునేటట్లు చేయండి. వాళ్ళకి దేవుడిని ఇవ్వండి. దేవుడు లేని ప్రజలు నువ్వు ఎంత సంపాదించినా తీసుకెళ్ళి ఖర్చు పెడుతూ ఉంటారు. ఏమండి? కూర్చొని తింటా ఉంటే అదేదో అంటారు సామెత, కొండలు కూడా కరిగిపోతూ ఉంటాయి. కానీ నీవు దేవుడిని వాళ్ళకి అప్పచెప్తే నువ్వు సంపాదించింది అది జాగ్రత్తగా కాపాడతారు. చూడండి, కొంతమంది తల్లిదండ్రులు వెళ్ళిపోయిన తర్వాత ఇలా ఉన్నది కూడా ఊడ్చేస్తూ ఉంటారు. దేవుడిని ఇస్తే అంతకన్నా గొప్ప ఆస్తి ఇంకోటి లేదు. కాబట్టి తల్లిదండ్రులు మీ బిడ్డలకు ఇవ్వాల్సినటువంటి గొప్ప ఆస్తి దేవుడిని వారికి పరిచయం చేయండి. కొంతమంది చెప్తూ ఉంటారు, మా అమ్మ ద్వారా నేను దేవుని తెలుసుకున్నాను, మా నాన్న ద్వారా నేను దేవుని తెలుసుకున్నాను. 5 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను తల్లిదండ్రులకు కూడా. 1, తల్లిదండ్రులు ఏం చేయాలి? దేవుని స్తుతించాలి. 2వది ప్రార్థన చేయాలి. 3వది నేర్పించాలి. ప్రభు యొక్క శిక్షలో బోధలో వాళ్ళని పెంచాలి. ఏది మంచి ఏది చెడు వాళ్ళకి నేర్పించాలి. ఇదిగో ఆయన మాటల గురించి వాళ్ళకి నేర్పించాలి. 4వది దేవుని సందులో వాళ్ళని పెట్టాలి. దేవుని సందులో ఉండేటట్లుగా జాగ్రత్త తీసుకోవాలి. 5వది వాళ్ళ కొరకు ఆస్తిని సమకూర్చాలి. కాబట్టి పిల్లల కోసం ఒక 5 విషయాలు నేను జ్ఞాపకం చేశాను. పిల్లల బాధ్యత. అలాగే తల్లిదండ్రుల విషయంలో కూడా ఒక 5 విషయాలు నేను జ్ఞాపకం చేశాను. తల్లిదండ్రుల బాధ్యత. కాబట్టి కుటుంబంలో ఎప్పుడైతే ఈ అనుభవాలు ఉంటాయో ఆ కుటుంబం ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటుంది. ఆ గృహం ఒక చిన్న పరలోకంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్న పిల్లలు కానివ్వండి, ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు కానివ్వండి, ప్రభువా ఈ అనుభవాలు నాలో దయచేయనని దేవుని సందులో ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల్ల వంచి కళ్ళు మూసుకుని దేవుని సందులో ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తారా? చేసేనా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి చేరువచ్చిన నీ బిడ్డలతో మీరు మాట్లాడారు ప్రభా. అనేక విషయాలు నీ వాక్యాల నుంచి మీరు మాట్లాడారు. విత్తబడిన ప్రతి మాట ప్రతి బిడ్డగా హృదయంలో నిలిచి ఫలించినట్లుగా సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. దుష్టుడు ఎత్తుకుని పోకుండా ప్రభా నీరు కట్టి ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాను నాయన. ఇదిగో తండ్రి, మా గృహాలు ఒక చిన్న పరలోకంగా ఉండాలి నాయన. మా కుటుంబాలు దీవెనకరంగా ఉండాలి. మా కుటుంబాలు ఇతర కుటుంబాలకి మాదిరికరంగా ఉండాలి నాయన. మా కుటుంబాలు ఆశీర్వదించబడిన కుటుంబాలుగా ఉండాలి ప్రభువా. అటు రీతిగా మా కుటుంబాలు మీరు దీవించండి ప్రభు. ఇక్కడున్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్క బిడ్డ తన కుటుంబానికి దీవెనకరంగా ఉండినట్లుగా మీరు సహాయం చేయండి. అలాగే ప్రభు, ఈ ఆత్మీయ కుటుంబంలో కూడా నీ బిడ్డలు దీవెనకరంగా ఉండాలి నాయన. అటు కృప నీ బిడ్డలకు దయచేయమని ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ జరగబోతున్న కోరికలన్నీ ఆశీర్వాదకరంగా జరిగించండి. ఇక్కడ పరిచర్య చేస్తున్న దినదాసును బలపరిచి మీరు వాడుకోమని యేసు నామములో స్తుతించి కొనియాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.